ఫైన్ అండి. సో నా ఆడియో ఓకే ఉందా కన్ఫర్మ్ చేయగలరా ప్లీజ్? ఆడియో ఓకే ఉందా? ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు ఇది వచ్చి మనకి ఫస్ట్ డే డెవాప్స్ అనమాట, లైక్ ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ క్లాస్ అనమాట ఇది. సో అసలు ఈ రోజు క్లాస్ మనం ఏం చూద్దామంటే డెవాప్స్ అంటే ఏంటి, కోర్ డెవాప్స్ టూల్స్ ఎలా ఉంటాయి, నిజానికి డెవాప్స్ నేర్చుకునే పర్సన్ కి డెవలప్మెంట్ తెలియాలా, డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, అంటే డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డెవాప్స్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, అది మన రోల్స్ అంటే మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ కింద వర్కౌట్ చేయాల్సి వస్తున్నప్పుడు ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వీటి గురించి చాలా క్లియర్ గా మాట్లాడదామండి. బేసిక్ గా డెవాప్స్ కి అయితే మార్కెట్ వేరేలా ఉంది ప్రెసెంట్ అయితే, అంటే వేరేలా అంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను మీతో క్లియర్ గా మాట్లాడతా ఫర్దర్ గా. మనకి ఆటోమేషన్ టూల్స్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేషన్ కదా, ప్రతి ఒక్కటి ఆటోమేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో అది మీరు లైక్ డివి బ్యాక్గ్రౌండ్ అయినా, విండోస్ అయినా, లైనెక్స్ అయినా, విఎంవేర్ అయినా, డెవలపర్ అయినా, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ప్రజెంట్ మార్కెట్ లో ఉంది. ఓకే, బట్ ఆ టూల్స్ ఏంటి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క క్లాస్ ని క్లియర్ గా చూద్దాం. సో అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఓకే, డెవాప్స్ ఎలా వర్కౌట్ చేయవచ్చు, దీని గురించి ఫస్ట్ మాట్లాడదాము. సో ఈ రోజు మనకి బేసిక్ గా అసలు ప్రాజెక్ట్ ఓనర్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక ఐటీ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ఐటీ ఆర్గనైజేషన్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ఏ విధంగా డీల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్డిఎల్సి అంటే ఏంటి, వాటర్ ఫాల్ ఎజైల్, ఒక వాటర్ ఫాల్ కి ఎజైల్ మధ్య డిఫరెన్సెస్ అని కొంచెం క్లియర్ గా మాట్లాడదాం. అది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ అంటే ఏంటి, డెవాప్స్, అదేవిధంగా కోర్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అజూర్ డెవాప్స్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి. మనం డెవాప్స్ అంటున్నాం కదా, ప్రెసెంట్ మార్కెట్ లోకి వెళ్తే మీరు కోర్ డెవాప్స్ ఐడియా ఉందా, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఐడియా ఉందా, అండ్ మీకు అజూర్ డెవాప్స్ తెలుసా, ఇలా కూడా మీకు క్వశ్చన్స్ ట్రిగర్ అవుతాయి అనమాట. వీటి గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వై డెవాప్స్ బికమ్స్ మోర్ పాపులర్, ఎందుకు దీనికి ఎంత పాపులారిటీ వచ్చింది, ఎందుకు లెర్న్ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా మీకు ఫైనల్ వచ్చి డౌట్స్ క్లారిఫికేషన్ అయితే మాట్లాడదాం. సరే, సో మనం ఫస్ట్ వచ్చేప్పటికి ప్రాజెక్ట్ ఓనర్ ఫోకస్ ఏరియా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మార్కెట్ లో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు మార్కెట్ లో వచ్చి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ మీరు మార్కెట్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రిలీజ్ చేయాలనుకున్నప్పుడు మీరు వచ్చి ఒక ప్రాజెక్ట్ ఓనర్ అవుతారు. మీరు యొక్క ప్రాజెక్ట్ ఓనర్ కింద ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈ కామర్స్ అప్లికేషన్ ని ఎవరైతే డిజైన్ చేయగారో వాళ్ళు మీరు అప్రోచ్ అవుతారు. ఓకే, నిజానికి ఈ యొక్క అప్లికేషన్ ఎవరు డిజైన్ చేస్తారు, ఒక ఐటీ ఆర్గనైజేషన్ డిజైన్ చేస్తుంది. లేదా టీసీఎస్ అవ్వచ్చు, లేదంటే ఐబిఎం అవ్వచ్చు, లేదంటే టెక్ మహేంద్ర అవ్వచ్చు, ఏదో ఒక ఐటీ ఆర్గనైజేషన్ అయితే ఇటువంటి ఈ కామర్స్ సైట్స్ డిజైన్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఒక ప్రాజెక్ట్ ఓనర్ కింద మీరు ఏం చేస్తారు, ఒక ఐటీ ఆర్గనైజేషన్ అప్రోచ్ అవుతారు. ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ ని తీసుకుంటారనమాట. మీరు మార్కెట్ లో ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తో వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మీరు ఎటువంటి అప్లికేషన్ తో అయితే మార్కెట్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దీని నుంచి ఫైనల్ గా ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేది ఇక్కడ తీసుకున్న రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రయారిటైజ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ కి తగిన విధంగా అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఎటువంటి ప్రిరిక్వెసైట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ లైక్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని, కస్టమర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగిన విధంగా వీళ్ళు డిజైన్ అయితే బేసిక్ డిజైన్ స్టార్ట్ చేస్తారు. సో ఈ యొక్క డిజైన్ లో వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళకి కావలసినటువంటి టీమ్ మెంబర్స్ అండి. కొత్త ప్రాజెక్ట్ కదా, నాకు ఇప్పుడు వచ్చింది ఒక ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేస్తారంటే మనకి టీమ్ మెంబర్స్ కావాలి. లైక్ మీరు ఒక ప్రాజెక్ట్ లో చూస్తున్నప్పుడు మనకి డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, క్యూఏ టీమ్ ఉంటుంది, డిబి టీమ్ ఉంటుంది, అడ్మిన్ టీమ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ప్రాజెక్ట్ వచ్చింది బానే ఉంది, కానీ ఇప్పుడు ఈ టీమ్స్ అయితే మన దగ్గర లేవు కదా. వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేస్తారంటే ఈ యొక్క మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి తగిన విధంగా రిసోర్సెస్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే
ప్రాజెక్ట్ ని ఆన్ బోర్డింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం, ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేది వీళ్ళొక అంటే కస్టమర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత, ప్రాజెక్ట్ మోడల్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేస్తారు కస్టమర్ కి. సో మీకు ఈ డిజైన్ ఎంత ప్రైస్ అవుతుంది, ఇటువంటి చేంజెస్ వస్తాయి, ఇటువంటివన్నీ అంటే ఇటువంటి ఇన్పుట్స్ అన్ని కస్టమర్ కి ఇచ్చిన తర్వాత కస్టమర్ కనుక అప్రూవల్స్ ఇస్తే వీళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది, ప్రాజెక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ దీనికి కావాల్సిన న్యూ ఐడియాస్ వీళ్ళు చూడడం జరుగుతుంది. సో ఈ యొక్క ఐడియాస్ తర్వాత సార్ మీరు మాట్లాడుతుంది డెవలప్స్ క్లాస్ అయినా ఏంటి, ఈ స్టోరీ అంతా ఏంటి కస్టమర్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇనిషియల్ డిజైన్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలా? ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి. మీరు డెవలప్స్ అనే ఒక ప్రాసెస్ లెర్న్ చేస్తున్నప్పుడు ఇది ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ మిడిల్లో ఉండే ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని ఇది ఆటోమేట్ చేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీతో క్లియర్ గా మాట్లాడతాను. ఇది అంటే మీకు డెవాప్స్ దాని యొక్క టూల్స్ వాటి ఇంటిగ్రేషన్స్ క్లియర్ గా అర్థం కావాలంటే ఈ సినారియో అంతా మీకు తెలిస్తే చాలా ఈజీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే వాళ్ళకి లైక్ ప్రాజెక్ట్ అనేది ఓకే అయ్యిందో, అప్రూవల్స్ వచ్చాయో, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ మొత్తాన్ని తీసుకుని వాటి డిఫరెంట్ మాడ్యూల్స్ కన్నా తీసుకుని వీళ్ళు ఫ్లో చార్ట్స్ అనేవి డిజైన్ చేస్తారు. డిఫరెంట్ ఫ్లో చార్ట్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ కామర్స్ మనకి డిఫరెంట్ లైక్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి కదా, కార్ట్ అని అండ్ మొబైల్ అని, ఓకే డిఫరెంట్ ఉంటాయి, ట్రావెల్ అని, మీకు డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటి మొత్తాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక్కొక్క మాడ్యూల్ కింద డివైడ్ చేసి వీటిని సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డివైడ్ చేసిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వీళ్ళు వర్క్ అనేది ఇనిషియలైజ్ చేస్తారు. ఇక వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ప్రాజెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అనేది ఇనిషియల్ గా రెడీ అవుతుంది. మాడ్యూల్స్ దాని యొక్క డిజైన్ తో ఇనిషియల్ బ్లూ ప్రింట్ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడు మనకి అంటే టీసీఎస్ లేదంటే ఐబిఎం అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆర్గనైజేషన్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు మనకి ఈ యొక్క సినారియో మొత్తం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు బ్లూ ప్రింట్ రెడీ అయ్యిందో నెక్స్ట్ ఏంటి, బ్లూ ప్రింట్ తర్వాత నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడం. లాంచ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి అంటే డెవలప్మెంట్ నుంచి స్టెప్ బై స్టెప్ గా ప్రాజెక్ట్ ని వర్కౌట్ చేయడం అనమాట. టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ గా ప్రాజెక్ట్ ని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అన్నాం, కానీ వీళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటి? బేసిక్ గా వీళ్ళు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవుతారంటే ఎస్డిఎల్సి అన్నమాట. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీని గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇంతకీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? నేను మీతో మాట్లాడి ఉన్నాను, లైక్ ప్రాజెక్ట్ ఓనర్ అన్నాను. ఓనర్ తినగట్టు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, ఎస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ రిక్వైర్మెంట్స్ కాస్త మనకి ఏమైంది, ఇక్కడ ఫ్లో చార్ట్స్ కింద డిజైన్ చేయబడ్డాయి. దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు. సార్ట్అవుట్ చేసిన నెక్స్ట్ ఏమవుతుంది, ఇది కోడింగ్కి వెళ్తుంది. కోడింగ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, టెస్టింగ్కి వెళ్తుంది. ఎందుకు కోడింగ్కి వెళ్ళాక టెస్టింగ్కి వెళ్ళాలి? ఫ్లో చార్ట్స్ తర్వాత డైరెక్ట్ టెస్టింగ్కి వెళ్ళొచ్చుగా, లేదంటే ఫ్లో చార్ట్స్ తర్వాత డైరెక్ట్ దాన్ని డిప్లాయ్ చేయొచ్చుగా, ఎందుకు చేయకూడదు? ఇక్కడ మనకి ఎలా ఉంటాయి అంటే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు ఏది చేయాలి, ఎప్పుడు మనం ఏది ఫాలో అవ్వాలి, ఈ స్టేజెస్ ఎవరు డిఫైన్ చేస్తారంటే ఎస్డిఎల్స్ డిఫైన్ చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి బెంగళూరు మీద ట్రావెల్ చేయాలనుకున్నారు. సో లైక్ విజయవాడ నుంచి బెంగళూరు అనుకున్నాం, మీరు బెంగళూరు ట్రావెల్ చేయాలనుకున్నారు. మీరు విజయవాడ నుంచి బెంగళూరు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, మీ దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, అంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం మీరు ఏం చేస్తారు, స్టేజ్ బై స్టేజ్ గా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు నీట్ గా వెళ్ళిపోతారు. అంటే మీ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎటువంటి రూట్ మ్యాప్ లేదు, మీరు విజయవాడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర రూట్ మ్యాప్ లేదు కాబట్టి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మీరు నార్మల్ గా మీ దగ్గర రూట్ మ్యాప్ ఉంటే మీకు వచ్చేప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 10 hours పట్టింది అనుకుందాం. మీ దగ్గర రూట్ మ్యాప్ లేదనుకోండి, అది 24 hours కూడా పట్టవచ్చు. ఎందుకని, మీకు ఇక్కడ ఎటువంటి ప్లాన్ లేదు. మీరు స్టార్ట్ చేస్తారు అంతే, వెళ్ళాలనుకుని బయలుదేరిపారు అంతే. మీరు ఎప్పుడు రీచ్ అవుతారో మీకు తెలుసా, తెలియదు. ఎందుకని, మీకు ప్రాపర్ ప్లాన్ లేదు. అదే ప్రాపర్ ప్లాన్ ఉంటే మీకు ఎలా ఉంది, ఇక్కడ మీరు ఏ టైంలో ఎగ్జాక్ట్లీ బెంగళూరు రీచ్ అవ్వగలరు అనేది మీకు
ఫస్ట్ తెలిసిపోతుంది ఇనిషియల్ గా కదా. ఇది ఎలాగో అంటే మీకు ఇక్కడ రూట్ మ్యాప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి ఎస్డిఎల్సి అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఏం మాట్లాడుతుందంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఇది చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. డెవాప్స్ అనే ప్రాసెస్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది కూడా మనకి ఎస్డిఎల్సిలో ఉన్నటువంటి అంటే ప్రీవియస్ గా ఎస్డిఎల్సిలో మనకి ఏవైతే లైక్ మోడల్స్ ఉన్నాయో వాటిల్లో ఇది మీకు చేంజెస్ తెచ్చింది, కల్చరల్ చేంజెస్ తీసుకొచ్చింది అనమాట. నేను మీతో క్లియర్ గా ఫర్దర్ గా మాట్లాడతాను. సో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మనకి ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, అనాలిసిస్ చేసి డిజైన్ పంపిస్తాము, తర్వాత కోడ్ జనరేట్ అవుతుంది, టెస్ట్ చేయబడుతుంది, అంతా పర్ఫెక్ట్ ఉంటే మనకి డిప్లాయ్ చేయబడుతుంది. ఇదే ఎస్డిఎల్సి. కానీ ఈ ఎస్డిఎల్సిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకి తెలియాలి మీరు మాట్లాడుతుంది డెవాప్సే కదా, డెవాప్సే. కానీ డెవాప్స్ అనేది ఎలా వచ్చింది అది తెలియాలంటే దానికి ముందు ఎటువంటి వర్క్ స్టైల్ ఉందో కూడా మీకు తెలియాలి కదా. ఓకే, డెవాప్స్ ముందు ఎటువంటి వర్క్ స్టైల్ ఉందో మీకు తెలిస్తే డెవాప్స్ అంటే ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఏ ప్రాసెస్ ని క్లియర్ గా అంటే మనకి డెవాప్స్ ముందు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి, దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, దీని ద్వారా మనకి ఏ విధంగా ఓవర్కమ్ అవుతున్నాయి, అది మీకు పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ ఇస్తుంది. మీరు అలా చూస్తే మీకు పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ అని ఉంటాయి అన్నమాట. మరి మన ఇక్కడ కొన్ని డెవాప్స్ కి ముందు ఉన్నటువంటి కొన్ని ఎస్డిఎల్సి మోడల్స్ మాట్లాడదాం, మెథడాలజీస్ మాట్లాడదాం. మీకు ఇక్కడ వచ్చి వాటర్ ఫాల్ మోడల్, ఎజైల్ మోడల్. వాటర్ ఫాల్ మీకు ఎలా ఉంటుందంటే స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది, ఇది స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు వాటర్ ఎలా ఉంటుంది, ఫాల్ డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి మీకు రిటర్న్ వెళ్తుందా, లేదు కదా, ఫాల్ డౌన్ అవడం దాని తిరిగి. సో ఇక్కడ కూడా వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి మీరు కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత మీరు ఫైనల్ గా దాన్ని డిప్లాయ్ చేయడమే. మీరు మిడిల్ లో ఎటువంటి కస్టమర్ యొక్క అంటే ఒకసారి రిక్వైర్మెంట్స్ తీసుకున్నామా అయిపోయింది అంతే. మళ్ళీ కస్టమర్ మీకు కొత్తగా రిక్వైర్మెంట్స్ ఇస్తాను అంటే మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. ఇది చాలా ఓల్డ్ మోడల్. ఒకసారి రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం, తను చెప్పేశాడు, తనకి ఏం కావాలో తను చెప్పాడు, తన స్టోరీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసి డిప్లాయ్ చేస్తున్నారు అంతే. కానీ మిడిల్ లో మళ్ళీ కస్టమర్ వచ్చి నాకు ఆ చేంజ్ లేదు ఈ చేంజ్ చేయమన్నారు అనుకోండి, దీనిలో యాక్సెప్ట్ చేయం. దేనిలో, వాటర్ ఫాల్ మోడల్లో. ఎజైల్ మోడల్లో మీకు ఎలా ఉంటుందంటే ఎజైల్ మోడల్లో మీకు కస్టమర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఏం చేస్తామని మోడల్స్ కింద తీసుకుంటాం. ఫస్ట్ మోడ్యూల్, సెకండ్ మోడ్యూల్, థర్డ్, ఫోర్త్, ఇలా ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీని బట్టి మనం వీటిని డిఫరెంట్ మోడల్స్ కింద తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్న మోడల్స్ ఏం చేస్తామంటే డిఫరెంట్ టీమ్స్ ని యాడ్ చేస్తాం. టీమ్స్ అంటే డెవలప్మెంట్ టీమ్స్ అన్నమాట. దీనికి టీమ్ 1 అనుకోండి, 2, 3, 4, ఈ విధంగా ఒక్కొక్క టీమ్ వచ్చి ఏం చేస్తుంటే ఒక్కొక్క మాడ్యూల్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా టీమ్ అనేది మాడ్యూల్స్ మీద వర్క్ చేసేటప్పుడు వీళ్ళు ప్రతిసారి అంటే ఒక మాడ్యూల్ కంప్లీట్ అయింది అనుకుందాం, ఈ మాడ్యూల్ కంప్లీట్ అవ్వగానే వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఫర్దర్ గా వెళ్తారు. లేదా కస్టమర్ మళ్ళీ చేంజెస్ చెప్పాడు అనుకోండి, మళ్ళీ చేంజెస్ ఇచ్చాడు అనుకోండి, ఏ చేంజెస్ అయితే చెప్పాడో వాళ్ళు మళ్ళీ మాడ్యూల్లో వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చి ఎజైల్ మెథడాలజీ. ఎజైల్ మెథడాలజీ మీకు ఎలాగ ఉంటుంది, సేమ్ ఎస్డిఎల్సి మీరు చూస్తారు, రిక్వైర్మెంట్స్, డెవలప్మెంట్, డిజైన్, టెస్టింగ్, రిలీజ్, రివ్యూ. ఇక్కడ కస్టమర్ కొలాబరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ కొలాబరేషన్ మీకు ఈ కస్టమర్ కొలాబరేషన్ వాటర్ ఫాల్ లో ఉండదు, ఇక్కడ మీకు ఉంటుంది. ఓకే, అది మనకి అడ్వాంటేజ్ అన్నమాట. ఈ ఎజైల్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రతిసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ డిజైన్, న్యూ డిజైన్ తో వస్తాం అనమాట. ఇది ఎజైల్ మెథడాలజీ మనకి ఈ విధంగా ఉంటుంది. సరే, ఈ రెండు కూడా మనకి లైక్ ఎస్డిఎల్సి కింద వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే ఎస్డిఎల్సి మనం ఇప్పుడు ఏం చూస్తాము, ఒక ప్రాజెక్ట్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందో చూస్తాం. ఇప్పుడు మనం తెలియాల్సింది, ఇప్పుడు వరకు మనం మాట్లాడిందంతా ఏ పాయింట్ ఆఫ్ లో మాట్లాడాము, ఒక ప్రాజెక్ట్, మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇనిషియల్ గా ప్రాజెక్ట్ ఎలా మనం ఫర్దర్ గా అంటే ఒక ప్రాజెక్ట్ మనం ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలంటే మనకి ఎస్డిఎల్సి వచ్చింది. కానీ ఎస్డిఎల్సి అంతా మొత్తం ఏది మాట్లాడుతుంది, ఇది మొత్తం దేని గురించి మాట్లాడుతుందంటే ఓన్లీ డెవలప్మెంట్ గురించి మాత్రం మాట్లాడుతుంది. డెవలప్మెంట్ చూడండి, రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం, డెవలప్ చేసాం, డిజైన్ చేసాం, టెస్ట్ చేసాం, రిలీజ్ చేసాం, కస్టమర్తో కొలాబరేట్ చేసాం. బట్ ఇదంతా ఏది మాట్లాడుతుంది, కోడింగ్ నుంచి మొత్తం కోడింగ్ ప్రాసెస్ మాట్లాడుతుంది. బాగానే ఉంది. కానీ మనం చెప్పినట్టు మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా, నన్ను మీతో మాట్లాడుతున్నా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి అని. లైక్ మనకి ఏముంటాయి, లైక్ డెవ్ టీమ్ అని, టెస్ట్ అని, ఓకే, క్యూఏ అని, టీబీ అని, అడ్మిన్ అని, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి కదా. మరి టీమ్స్ అందరూ వర్క్ చేయడానికి మనకి ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, అంటే సర్వర్స్ కావాలి.
మీరు కోడ్ అనేది డిజైన్ చేశారు, దాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఎక్కడ చేయాలి? దీని మొత్తం మీరు వర్కౌట్ చేయడానికి మీకు సర్వర్స్ అనేవి కావాలన్నమాట. మరి ఈ సర్వర్స్ ఎవరు వర్కౌట్ చేస్తారు? ఈ సర్వర్స్ ఎవరు వర్కౌట్ చేస్తారంటే లైక్ ఆపరేషన్స్ టీమ్ అంటాం వీటిని, వీళ్ళు వచ్చి ఆప్స్ టీమ్ అంటాం. దీన్ని బేసిక్ గా ఇన్ఫ్రా టీమ్ అని కూడా అంటాం అనమాట. ఇన్ఫ్రా టీమ్ ఏం చేస్తుందంటే, క్లియర్ గా వినండి, ఇన్ఫ్రా టీమ్ ఏం చేస్తుందంటే సర్వర్స్ రెడీ చేస్తారు వీళ్ళు. చూడండి, సర్వర్స్ ఉంటాయి కదా మనకి ఎన్నో ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ సర్వర్స్ కానీ అదేవిధంగా స్టోరేజ్ కానీ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేపటికి ఇంకా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ సర్వర్ యొక్క కాన్ఫిగరేషన్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా ఎవరు టేక్ కేర్ చేస్తారంటే మనకి ఇన్ఫ్రా టీమ్ అని టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. సర్వర్ పైన మీరు అప్లికేషన్ టెస్ట్ చేయడం, డెవలప్ చేయడం ఇదంతా ఓకే, కానీ సర్వర్ అనేది ఎవరు తీసుకొస్తారంటే ఈ యొక్క ఇన్ఫ్రా టీమ్ తీసుకొస్తుంది. దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఇవంతా కూడా వీళ్ళే మేనేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు సార్ట్అవుట్ చేసిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రిసోర్స్ మొత్తాన్ని ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? వీళ్ళు యొక్క టీమ్ మెంబర్స్ ఇస్తారు. ఈ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారు? వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి యొక్క రిసోర్సెస్ తీసుకొని వీటి పని వీళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మనం బేసిక్ ఏమంటామంటే వీళ్ళందరూ డెవలపర్స్. వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ పైన ఉంటుంది. ఒక సర్వర్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, లేదంటే ఓఎస్ లో ఇష్యూ వచ్చింది, లేదంటే ఓఎస్ ఏదో ట్రబుల్ షూటింగ్ ఉంది, వీళ్ళు చేస్తారా? వీళ్ళు చేయరు, అసలు వీళ్ళకి తెలియదు. ఓకే, ఒక కోడింగ్ లో ఒక బగ్ వచ్చింది, లేదంటే కోడ్ ఏదో ఇష్యూ ఉంది, దాన్ని లైక్ ఈ ఇన్ఫ్రా టీమ్ చేస్తుందా? లేదు, వీళ్ళు చేయరు, వీళ్ళే చేస్తారు. ఇలా ఎవరికి వాళ్ళకి వర్క్ అనేది సపరేట్ గా ఉండేది. ఎప్పుడు మనకి ప్రీవియస్ మనం మాట్లాడిన ఎస్డిఎల్సిలో వాటర్ ఫాల్ తీసుకున్నా, అజైల్ తీసుకున్నా సరే ఎవరి వర్క్ వాళ్ళకు ఉండేది. మీరు ఒక ప్రీవియస్ కనుక చూసి ఉంటే, మీరు ఒక 4 years 5 years బ్యాక్ కనుక మీరు జాబ్ ప్రొఫైల్స్ విని ఉంటే మీకు ఈ విధంగా ఉండేది. 1 second, ఒక నిమిషం. మీకు జాబ్ ప్రొఫైల్స్ అనేది ఈ విధంగా ఉండేది. సో డెవలపర్ మీరు నేర్చుకుంటే లైక్ డెవలప్మెంట్ కింద లైక్ జావాని లేదంటే .NET ఏదో ఒకటి నేర్చుకునే వాళ్ళు. మీరు జావా కానీ లేదంటే .NET కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని మీరు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, మనకి జాబ్ రోల్స్ అలాగే ఉండేవి. సో నెక్స్ట్ వచ్చేపటికి అడ్మినిస్ట్రేషన్ ఉండేది. అడ్మిన్ కింద మీకు వచ్చేపటికి వింటెల్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేపటికి లైనెక్స్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేపటికి మీకు VMware వస్తుంది. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ టీమ్స్ అన్నమాట. అంటే మీరు కనుక ఒక 5-6 years బ్యాక్ కనుక ఏదైనా కోర్స్ నేర్చుకోవాల్సి వస్తే, మీరు ఐటీ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మీకు ఏదో డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా అడ్మిన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇది కాకపోతే మీకు ఇంకా వేరే ఏముండేదంటే DB డేటాబేస్ కానీ, ఓకే, లేదంటే మీకు టెస్టింగ్ కానీ, మనకు టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, టెస్టింగ్ కానీ, ఇలా మీకు జాబ్ రోల్స్ అని ఉంటాయి. డెవలపర్ పని డెవలపరే చేస్తాడు, అడ్మిన్ పని అడ్మినే చేస్తారు, DB టీమ్ DBA చేస్తారు, టెస్టింగ్ టీమ్ టెస్టింగ్ చేస్తారు. ఎవరి వర్క్ వాళ్ళకి క్లియర్ గా ఉండేది. ఎవరి పని అంటే డెవలప్మెంట్ పని వీళ్ళు చేయరు, వీళ్ళ పని వాళ్ళు చేయరు. ఈ విధంగా మనకు వర్క్ స్టైల్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఆ విధంగా అయితే లేదు. సో ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ లో చూసినట్లయితే డెవలప్మెంట్ కి అదేవిధంగా ఐటీ ఆపరేషన్స్ కి మధ్య ఎటువంటి కనెక్టివిటీ మీకు లేదు. జాబ్ రోల్స్ ఎలాగే ఉండేది. ఓకేనా? వీళ్ళ వర్క్ వీళ్ళదే, వీళ్ళకి కనెక్టివిటీ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు కదా. కానీ డెవాప్స్ లో మీకు ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీ వస్తుంది. అందుకే దీన్ని డెవ్ ప్లస్ ఆప్స్ అంటాం. డెవ్ అంటే డెవలప్మెంట్ యొక్క వర్క్ దీనిలో మెర్జ్ అవుతుంది, ఎలాగైతే మీకు ఆపరేషన్స్ వర్క్ కూడా మీకు దీనిలో మెర్జ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, డెవలప్మెంట్ వర్క్ మెర్జ్ అవుతుందని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మేము డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ మెర్జ్ అవుతుందంటే ఏం మెర్జ్ అవుతుంది అంటే కోడింగ్ మీరు రాయాలా? అంటే డెవాప్స్ మీరు కోడింగ్ రాస్తాడా? రాయడు. కోడింగ్ తనకు సంబంధం లేదు. మరి కోడింగ్ ఎవరు రాస్తారు? కోడింగ్ అనేది ఎవరు రాస్తారంటే డెవలపర్సే రాస్తారు. ఓకే, డెవలపర్స్ కోడ్ రాస్తారు. ఈ విధంగా డెవలపర్స్ రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఈ కోడ్ తీసుకుని దీన్ని మనం విపోలో తీసుకుంటాం. ఈ విధంగా డెవలపర్ రాసిన కోడ్ తీసుకున్నామా, ఈ తీసుకున్న కోడ్ మనం ఏం చేస్తామంటే లైక్ డెవలప్మెంట్ నుంచి అంటే డెవలప్మెంట్ సరే వీళ్ళు క్రియేట్ చేసిన కోడ్ రిపోతో రెడీగా ఉంది.
రిపోతో తీసుకున్న లాజిక్ ఏదైతే ఉంటుందో ఇది మనం ఫైనల్గా ఏం చేస్తామంటే సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఇది అంత సింపుల్ యాక్టివిటీ అయితే కాదు. ఓకే, మీరు సర్వర్ సైడ్ డిప్లాయ్మెంట్ మీరు తీసుకుంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. రిపో నుంచి డిప్లాయ్మెంట్ వరకు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతాను. కానీ ఇక్కడ డెవలప్స్ ఎందుకు అంటామంటే డెవలపర్ దగ్గర వర్క్ మనం తీసుకుంటున్నాం. అంటే డెవలపర్స్ ఏం చేస్తారో మనకు తెలియాలి, మీరు గుర్తుంచుకోవాలి. డెవలపర్ రాసిన కోడ్ మనం రాయము కదా, కానీ డెవలపర్ రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మనం తీసుకుంటాం. అంతేకాదు వాళ్ళు కోడ్లు రాస్తున్న లాజిక్ లో మీకు కొంతవరకు ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు ఏం రాస్తున్నారు, అసలు ఏంటనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. తెలియకపోతే ఏమవుతుంది నేను మీకు ఫర్దర్ గా చూపించి మాట్లాడతా. ఈ కోర్స్ లో మీకు ఎలా ఉంటుందంటే డెవలపర్ యొక్క కోడింగ్ తో పాటుగా, కోడింగ్ మనకు మొత్తం అవసరం లేదు, మీకు దానిపైన ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు ఏ లాజిక్ ఎందుకు రాస్తున్నారు, ఆ మాడ్యూల్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుంది, ఫార్మాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఎలా ఉంటాయి. ఓకే, మీరు .html కానీ లేదంటే ఇండెక్స్ ఫైల్స్ తీసుకున్నా, .jsp ఫైల్స్ తీసుకున్నా వాటి యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, డిబి డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అప్డేట్ చేస్తారు. ఈ విధంగా కోడింగ్ లో మీకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ నేను వచ్చి ఏమంటారంటే 5 to 10% మీకు కోడింగ్ మీద ఒక అవగాహన కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కోడింగ్ మీరు చేయరు, కోడింగ్ పైన మాత్రం అవగాహన కావాలి. ఎందుకంటే వీళ్ళు చేసే మొత్తం ఏది ఎందుకు చేస్తారో మనకు తెలియాలన్నమాట. ఇది మనం ఈ క్లాస్ లో చూడడం జరుగుతుంది. ఓకే, ఇది మనం ఈ క్లాస్ లో చూడడం జరుగుతుంది. దీనితో పాటుగా నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఓకే, దీంతో పాటుగా నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే మనం డెవలప్స్ యొక్క టూల్స్ మాట్లాడాలి. మనకి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టూల్స్ లో మనకి ఎలా ఉంటాయంటే నేను మీతో చెప్పాను, రిపో నుంచి డిప్లాయ్మెంట్ అన్నాను, కానీ రిపో నుంచి డిప్లాయ్మెంట్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఈ రిపో నుంచి డిప్లాయ్మెంట్ మనకి మిడిల్ లో ఎన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. అంటే నేను మీతో చెప్పాను, విజయవాడ నుంచి బెంగళూరు మీరు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే రూట్ ఉంటుందా? ఒకే రూట్ అంటే మీకు మధ్యలో ఎటువంటి విలేజెస్ కానీ ఏమీ ఉండవు. మీ స్ట్రైట్ రోడ్ ఉంటుందా? మీరు డైరెక్ట్ వెళ్ళిపోతారా? అలా ఏం కాదు. మనం ఎన్ నెంబర్ ఆఫ్ విలేజెస్ ని క్రాస్ చేసుకుంటూ, ఎన్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ని క్రాస్ చేసుకుంటూ మనం బెంగళూరు ట్రావెల్ చేయాలి. ఇక్కడ కూడా డెవలప్మెంట్ లో డెవలపర్ రాసిన కోడ్ రిపోకి వచ్చినప్పటికీ దీన్ని మనం సర్వర్ సైడ్ డిప్లాయ్ చేయాలంటే మనం కూడా ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ని అంటే ఎన్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ తో మూవ్ అవుతూ మనం ఫర్దర్ కి వెళ్ళాలి. ఒక్కొక్క చెక్ పాయింట్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి మనకి ఇక్కడ స్టేజెస్ కింద ఉంటాయి అన్నమాట. కానీ ఒక్కొక్క చెక్ పాయింట్ ని వర్కౌట్ చేయడానికి ఇక్కడ మీరు ఏం చూస్తారంటే డెవలప్ సైడ్ మనం టూల్స్ అనేవి చూస్తాం. ఒక్కొక్క చెక్ పాయింట్ ని మనం క్రాస్ చేయడానికి, లేదంటే ఆ యొక్క ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి ఇక మనం ఏం చూస్తామంటే డెవాప్స్ టూల్స్ చూస్తాం. అంటే టూల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం అన్ని స్టేజెస్ లో ఒకే టూల్ వాడతామా? లేదు. ఆ స్టేజ్ కి తగిన విధంగా అక్కడ ఉన్న చెక్ పాయింట్ బట్టి అక్కడ ఏ టూల్ అయితే రికమెండ్ చేయబడుతుందో ఆ టూల్ ని అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనం మాట్లాడుతాం ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేది. సో డెవాప్స్ టూల్స్ అంటే ఏంటి? డెవాప్స్ టూల్స్ అనేది ఈ స్టేజెస్ కింద వెళ్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అటువంటి వర్క్ ని, దాని యొక్క వర్క్ ఫ్లో ని ఆటోమేట్ చేయడంలో మనకి ఈ టూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీరు కోడింగ్ తో పాటుగా ఈ డెవాప్స్ టూల్స్ తో మనం ఏం చూస్తామంటే ఎండ్ వచ్చి సర్వర్ యొక్క డిప్లాయ్మెంట్. సర్వర్ డిప్లాయ్మెంట్ అంటే మనకి ఏం తెలియాలి? అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకు తెలియాలి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మనకు తెలియడం అంటే, మీకు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ తెలియడం అంటే మీకు ఇక్కడ ఏం తెలియాలంటే లైక్ సర్వర్ ఓఎస్ కాన్ఫిగరేషన్స్ తెలియాలి. ఓఎస్ కాన్ఫిగరేషన్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మార్కెట్ లో? మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. మీకు ఈ రెండింటిపైన ఒక అవగాహన కావాలి. అదేంటి, మాకు విండోస్ డైలీ తెలుసు కదా, మేము డైలీ వర్క్ చేస్తూ ఉంటాం కదా. మీకు తెలిసిన విండోస్ తో వర్క్ వేరేలా ఉంటుంది, మీరు ఇక్కడ చూసే వర్క్ వేరేలా ఉంటుంది. లైనక్స్ కూడా అంతే. మీకు విండోస్ మీద ఒక అవగాహన ఉండవచ్చు. అంటే మీరు కట్ కాపీ చేయడం కానీ, అంటే కాపీ చేసి పేస్ట్ చేయడం కానీ, లేదంటే డైరెక్టరీస్ క్రియేట్ చేయడం, ఫైల్స్ కాపీ చేయడం, ఇటువంటి బేసిక్ థింగ్స్ అని మీకు తెలుసు. కానీ ఇవి కాకుండా కొన్ని ప్రాజెక్ట్ లెవెల్లో చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి మనం విండోస్ తో మాట్లాడడం జరుగుతుంది. అండ్ లైనక్స్ తీసుకున్నప్పుడు లైనక్స్ పైన మీకు ఎటువంటి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ మనం లైనక్స్ కన్సోల్ వర్క్ చేయం కదా. అటువంటిప్పుడు లైనక్స్ కోసం మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా బేసిక్స్ తో స్టార్ట్ అవుతుంది.
బేసిక్స్ అంటే మీకు ఎలా ఉంటుందంటే లైనక్స్ ఓఎస్ యొక్క రూట్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దానిలో ఏ కమాండ్స్ ఎందుకు వాడతాం. నిజానికి మీరు డెవాప్స్ అనేది లర్న్ చేస్తున్నప్పుడు మీరు డెవాప్స్ సైడ్ లైనక్స్ సైడ్ ఏ కాన్ఫిగరేషన్స్ అయితే వర్కౌట్ చేయవలసి ఉంటుందో అటువంటి కాన్ఫిగరేషన్స్ వర్కౌట్ చేయడానికి కావలసినటువంటి ప్రతి ఒక్క లైనక్స్ మాడ్యూల్, దట్ మీన్స్ లైనక్స్ యొక్క కమాండ్స్, అదేవిధంగా లైనక్స్ యొక్క కమాండ్స్ ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. మీ దానిలో ప్యాకేజ్ మేనేజ్మెంట్ అని, సర్వీస్ మేనేజ్మెంట్ అని, బేసిక్ ట్రబుల్ షూటింగ్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మీకు ఈ క్లాస్ లో ఉంటాయి. అదేవిధంగా విండోస్ సైడ్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం మాట్లాడతాం. ఇక్కడ మనకి ఏం కవర్ అవుతుంది, కోడింగ్ నుంచి డెవలప్మెంట్ లో కోడింగ్ ఏం చేశారు డెవలపర్, దానిపైన అవగాహనతో పాటుగా సర్వర్స్ మనం ఏం కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాము ఇది చూస్తాము. దీంతో పాటు మనకి మిడిల్ లో ఏవైతే స్టేజెస్ అని మనం మాట్లాడుతున్నామో ఆ స్టేజెస్ ని వర్కౌట్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ కూడా ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. ఏ టూల్స్ అంటున్నాం, డెవాప్స్ టూల్స్ అంటున్నాం. ఇంతకీ డెవాప్స్ అంటే ఏంటి, డెవలప్మెంట్ కి ఆపరేషన్స్ కి, డెవలప్మెంట్ కి డెవలపర్స్ డెవలప్ చేస్తారు, అడ్మిన్ టీమ్ ఏం చేస్తుంది, ఆపరేషన్స్ అంటే సర్వీస్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. బట్ వీళ్ళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, గ్యాప్ అంటే తనకి కోడ్ డిజైన్ చేయడమే వచ్చు, కోడ్ ని తను కోడ్ రాయడం, కోడ్ని డిజైన్ చేయడం, కోడ్ని టెస్ట్ చేయడం, అదే తినకి తెలుసు. ఓకే, తినకి ఏం తెలుసు, సర్వర్ లో ఓఎస్ ఇన్స్టాల్ చేయడం, పర్మిషన్స్ ఇవ్వడం, ఓకే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, ఓఎస్ ని ట్రబుల్ షూట్ చేయడం, ఇది తినకి తెలుసు. తినెప్పుడు కోడింగ్ రాయడు, తినెప్పుడు సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేయడు. కానీ వీళ్ళిద్దరికి మధ్య ప్రాబ్లం ఇదే ఉంటుంది. ఓకే, ఇది మీకు నేను ఫర్దర్ ఒక యూస్ కేస్ తీసుకొని చెప్తా, వీళ్ళిద్దరి మధ్య ఉండే ప్రాబ్లం ఏంటి అనేది. డెవాప్స్ అనేది లేకుండా ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవ్వవు. బయట మొత్తం మారింది, ఒకప్పుడులా ఇప్పుడు లేదు. మీకు డెవాప్స్ టూల్స్ లేకుండా అసలు ప్రెసెంట్ అనేది ప్రాజెక్ట్స్ నడవడం లేదు. ఎక్కడ దాకా ఎందుకు, అసలు డెవలప్మెంట్ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మీతో ఒక ప్రాసెస్ మాట్లాడాను, నేను మీతో ప్రాజెక్ట్ కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ తీసుకునే మాట్లాడుతున్నాను. ఇలా ప్రాజెక్ట్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి, వింటెల్ కానీ, లైనక్స్ కానీ, VMware కానీ, మీరు వీటిని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సర్వర్ సైడ్ ఏవైతే కాన్ఫిగరేషన్స్ చేస్తారో అటువంటి కాన్ఫిగరేషన్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి టూల్స్ ఉన్నాయి, డెవాప్స్ టూల్స్ ఉన్నాయి. అంటే అడ్మిన్స్ కూడా వాళ్ళకి వర్క్ ని ఆటోమేట్ చేయడానికి డెవాప్స్ టూల్స్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ కింద వర్క్ చేస్తూనే వాళ్ళ టూల్స్ యూజ్ చేసి వాళ్ళకి వర్క్ ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే డెవాప్స్ అంటే ఓన్లీ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడంలోనే, ఆ స్టేజెస్ ని కంట్రోల్ చేయడంలోనే ఇప్పుడు టూల్స్ వాడతారు అనుకుంటున్నారేమో. లేదు, బయట మార్కెట్ లో మీరు బయట ఐటీ ప్రాజెక్ట్స్ ఏది తీసుకున్నా సరే, ప్రతి ఒక్క అంటే డేటాబేస్ తీసుకున్నా, DB టీమ్ తీసుకున్నా, మీరు అడ్మినిస్ట్రేషన్ టీం తీసుకున్నా, డెవలప్మెంట్ టీం తీసుకున్నా, ఏ టీంలో అయినా సరే వాళ్ళ యొక్క వర్క్, వాళ్ళు ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నారో అటువంటి వర్క్ ని ఆటోమేట్ చేయడానికి కూడా కొన్ని టూల్స్ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతా ఏంటి అనేది. ఓకేనా, సో కాకపోతే వీళ్ళు ఇది చేయరు, కానీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఈ యొక్క డెవాప్స్ తో మాత్రం క్లియర్ చేయబడుతుంది. అది ఎలా క్లియర్ చేయబడుతుంది చూద్దాం, ఎలా క్లియర్ చేయబడుతుంది అనేది. ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్, ఇన్ఫ్రా టీమ్ అనేది వచ్చేప్పటికి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టీమ్. ఇన్ఫ్రా టీమ్ ఏం చేస్తుందో మీకు ఐడియా ఉంది, అంటే అడ్మినిస్ట్రేషన్. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గ్యాప్ అనమాట. వీళ్ళు వచ్చి ఇన్ఫ్రా కంట్రోల్ చేస్తారు, వీళ్ళు వచ్చి లైక్ ప్రాజెక్ట్ డిజైన్ వీళ్ళు చూస్తారు. బట్ వీళ్ళ మధ్య అయితే గ్యాప్ అయితే ఉంటుంది. బట్ ఈ గ్యాప్ ను సార్ట్ అవుట్ చేయడానికి మనకి డెవాప్స్ అయితే ఉంది. నేను దాని గురించి మాట్లాడతాను. సో ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో మీకు నేను మాట్లాడినంత వరకు? నేను డెవాప్స్ వెళ్ళక ముందు మీకు నేను ఈ SDLC అదేవిధంగా IT ఆపరేషన్ స్కీమ్స్ ఎలా వర్క్ అవుతాయని మీతో మాట్లాడి ఉన్నా. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, వీటిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను మీతో క్లియర్ డెవాప్స్ గురించి మాట్లాడతాను. ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే, నో సార్. ఇప్పుడు చూద్దామండి బేసిక్ గా డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. సో డెవాప్స్ మీకు ఎలా ఉంటుందంటే సేమ్ స్టోరీ అండి. ఓకే, ప్రాజెక్ట్ యొక్క ఓనర్, దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఎవరు అనాలిసిస్ చేస్తారు? ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయబడతాయి. దీనిలో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఇలా అన్ని రిక్వైర్మెంట్స్ గ్యాదర్ అంటే తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకున్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిక్వైర్మెంట్స్ ఏం చేస్తారు, డిఫరెంట్ టీమ్ మెంబర్స్ కి షేర్ చేస్తారు.
వీళ్ళు ఏం చేస్తారు, వీటిపైన వర్కౌట్ చేయడం జరుగుతుంది. నేను ఇందాక మీతో మాట్లాడాను, మాడ్యూల్స్ అన్నాను కదా, వీళ్ళొక మాడ్యూల్, వీళ్ళొక మాడ్యూల్, వీళ్ళొకటి, ఈ విధంగా డిఫరెంట్ మాడ్యూల్స్ మీద వర్క్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ తీసుకోండి, మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, కార్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేప్పటికి మొబైల్స్ ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది. ఇది నిజానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్ అన్నమాట. ఈ విధంగా వీళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వర్కౌట్ చేసిన తర్వాత ఫైనల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మొత్తాన్ని కూడా మెర్జ్ చేస్తూ ఫైనల్ గా బిల్డ్ అనేది వర్కౌట్ చేస్తారు. బిల్డ్ కూడా దేని దానికే జరుగుతుంది, తర్వాత ఫైనల్ గా ఇవన్నీ కూడా మనకి మెర్జ్ చేయబడతాయి. ఇలా మెర్జ్ అవ్వడానికి, తర్వాత టెస్ట్ చేయడానికి, తర్వాత వీటి వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయడానికి మనకి డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను చెప్పి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క టూల్ వాడతామని చెప్పాను కదా. డెవలప్మెంట్ లో ఒక టైప్ ఆఫ్ టూల్ వాడతారు, సో అదేవిధంగా బిల్డ్ పాయింట్ ఆఫ్ లో ఒక టూల్ వాడతారు, టెస్టింగ్ లో ఒక టైప్ ఆఫ్ టూల్ వాడతారు, సిఐసిడి అంటే ఈ యొక్క కంప్లీట్ సిఐ ఇంటిగ్రేషన్, డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్, దీనిని కంట్రోల్ చేయడానికి ఒక టూల్ వాడతాం. అదేవిధంగా సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ కంట్రోల్ చేయడానికి ఒక టూల్ వాడతాం, ఐటీ ఆపరేషన్స్ కంట్రోల్ చేయడానికి ఒక టూల్ వాడతాం, మానిటరింగ్ ఒక టూల్ వాడతాం. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ కంప్లీట్ అంటే కస్టమర్ దగ్గర రిక్వైర్మెంట్స్ నుంచి ఫైనల్ గా సర్వర్ లో అప్లికేషన్ వచ్చేంత వరకు మనకి ఏదైతే ఈ యొక్క ప్రాసెస్ మాట్లాడుతున్నామో ఈ యొక్క ప్రాసెస్ ని, ఈ ప్రాసెస్ యొక్క చెక్ పాయింట్స్ లేదంటే స్టేజెస్, వాటిని కంట్రోల్ చేయడానికి ఇక మనకు డిఫరెంట్ ఆటోమేషన్ టూల్స్ అనేవి వాడడం జరుగుతుంది. ఓకేనా, డిఫరెంట్ ఆటోమేషన్ టూల్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది, అంటే యూజ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరికీ కామన్ ఉండే పెద్ద క్వశ్చన్ ఏంటంటే కోర్ డెవాప్స్ కి, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కి, అజూర్ డెవాప్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? డెవాప్స్ అంటే నేను మీతో మాట్లాడి ఉన్నా, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో ఇదే డెవాప్స్. డెవలపర్స్, ఆపరేషన్స్, వీళ్ళిద్దరి మధ్య ఏదైతే స్టోరీ నడుస్తుందో ఆ స్టోరీని ఆటోమేట్ చేయడంలో ఈ యొక్క మెథడాలజీ హెల్ప్ చేస్తుంది అంతే. కానీ మనం బయట మార్కెట్ లో మాత్రం మీరు సీవీ పెట్టిన దాకా మిమ్మల్ని అడుగుతారనమాట, కోర్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్, అజూర్ డెవాప్స్. ఓకే, మీరు అజూర్ డెవాప్స్ మీకు ఐడియా ఉందా, లేదంటే కోర్ డెవాప్స్ టూల్స్ కానీ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి నిజానికి? దీనిపైన నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అజూర్ డెవాప్స్ సో అజూర్ డెవాప్స్ అన్నమాట, ఇది అజూర్ డెవాప్స్ యొక్క పోర్టల్. ఓకే, ఇది అజూర్ డెవాప్స్ యొక్క పోర్టల్. దీనిలో మీరు వచ్చేప్పటికి ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు దీనిలో మనకు వచ్చేప్పటికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డాష్ బోర్డు, అజూర్ బోర్డ్స్, అజూర్ రిపోర్ట్స్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. మనం అంటే ఏవైతే కోర్ టూల్స్ మాట్లాడుతున్నామో ఆ టూల్స్ అన్నిటిని కూడా కస్టమైజ్ చేసి వీళ్ళు ఒక డాష్ బోర్డ్ లో ఇచ్చేస్తున్నారు అనమాట. దీన్ని మనం అజూర్ డెవాప్స్ అంటాం. క్లియరా? వీళ్ళు కంప్లీట్ గా కస్టమైజ్ చేసి అజూర్ అనే క్లౌడ్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ టీం ఏం చేస్తుందంటే మనకి టూల్స్, కోర్ టూల్స్ మొత్తాన్ని కస్టమైజ్ చేసేసి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మనకు ఒక విండోలో ఆఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని అజూర్ డెవాప్స్ అంటారు. దీనిలో కూడా ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేయవచ్చు. సరే, నెక్స్ట్ మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్. నెక్స్ట్ మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్. ఓకే, ఒక నిమిషం. నెక్స్ట్ AWS. మీకు నేను AWS డెవాప్స్ కన్సోల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. అదేవిధంగా కోర్ డెవాప్స్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను.
సో ఇది వచ్చేప్పటికి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఇట్స్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. నేను రేపటి క్లాస్లో క్లౌడ్ గురించి మాట్లాడతాను. కంప్యూటర్ రేపు గురించి క్లౌడే ఉంటుంది. సరే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఏముంటుందంటే సర్వీసెస్ లోకి వస్తే ఇక్కడ మీకు డెవలపర్ టూల్స్ అని ఉంటుంది. ఓకే, డెవలపర్ టూల్స్. ఇక్కడికి వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా సర్వీసెస్ అన్నమాట. ఇవన్నీ డెవలప్ సర్వీసెస్. ఇది చూడండి ఇక్కడ ఆర్టిఫాక్ట్స్, బిల్డ్, డిప్లాయ్, పైప్ లైన్, ఇవన్నీ కూడా ఏంటంటే చూడండి గిట్ అనమాట. గిట్ లాగా మీకు ఫంక్షన్ అవుతుంది. మీరు ఇక్కడ అజూర్లో ఎలాగైతే చూసారో ఒక సింగిల్ డాష్ బోర్డ్ నుంచి వాళ్ళు ఎలాగైతే టూల్స్ ఆఫర్ చేస్తున్నారో అదే విధంగా మీకు ఏడబ్ల్యూఎస్ కూడా ఒక సింగిల్ డాష్ బోర్డ్ నుంచి టూల్స్ ఆఫర్ చేస్తుంది. దీన్ని మనం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటాం. అందరూ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అంటే కోర్ టూల్స్ తో పాటుగా ఏడబ్ల్యూఎస్ అనుకుంటారు. కాదు, నిజానికి ఏడబ్ల్యూఎస్ లోనే మనకి డెవాప్స్ కోసం వీళ్ళు ఒక సపరేట్ డాష్ బోర్డే ఇచ్చారు. దీన్ని మనం డెవలపర్ టూల్స్ అంటాం అనమాట. కోడ్ కమిట్, ఆర్టిఫాక్ట్, బిల్డ్. ఓకే, దీన్ని కూడా నేను మీతో మాట్లాడతా. ఈ క్లాసెస్ లో ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకుని మీకు చూపిస్తా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎలా ఉంటుందనేది. ఓకే, ఇది కాకుండా కోర్ డెవాప్స్. కోర్ డెవాప్స్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది కోర్ డెవాప్స్ అనమాట. కోర్ డెవాప్స్ ఎలా ఉంటుందంటే ఇది నా యొక్క ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అనమాట. ఓకే, ఈ సర్వర్ మీద మీకు ఎలా ఉంటాయి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి జెన్కిన్స్, సోనార్, ఆన్సిబుల్, నెక్సస్, కేఎస్. ఓకే, ఇలా మనకి ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఈ విధంగా మనం సర్వర్స్ తీసుకుని ఆ సర్వర్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క టూల్ కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క టూల్ కాన్ఫిగర్ చేస్తాం. ఈ అన్ని సర్వర్స్ అంటే ఒక్కొక్క సర్వర్ లో ఒక్కొక్క టూల్ కాన్ఫిగర్ చేసినప్పటికీ ఈ అన్ని సర్వర్స్ యొక్క కొలాబరేషన్ తో మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తాం. దీన్ని కోర్ డెవాప్స్ అంటాం. మీకు ఈ విఎమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది నేను ఏడబ్ల్యూఎస్ నుంచి మాట్లాడతాను. మీకు ఈ సేమ్ స్టోరీ ఏడబ్ల్యూఎస్ లో ఉంటుంది. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ నుంచి మీకు విఎమ్స్ కానీ, విపిసి కానీ, రౌట్ 53 కానీ ఈ సర్వీసెస్ కూడా మీకు ఈ క్లాస్ లో కవర్ అవుతాయి. ఓకే, ఈ సర్వీసెస్ కూడా మీకు ఈ క్లాస్ లో కవర్ అవుతాయి. నేను ఏడబ్ల్యూఎస్ లో మాట్లాడతాను ఈ సేమ్ విఎమ్స్ ఇక్కడ మీరు ఎలా వర్కౌట్ చేయవచ్చు అనేది. ఇది నా లోకల్ సర్వర్, ఇది నా యొక్క ఫిజికల్ సర్వర్ అనమాట. నా లోకల్ ఒక చిన్న డేటా సెంటర్ సెటప్ ఉంటుంది. ఓకేనా, నేను బేసిక్ గా క్యూబర్నెటిస్ కానీ, డెవాప్స్ కానీ, అదేవిధంగా అజూర్ లో మైగ్రేషన్స్ ఉంటాయి. వాటి కోసం ఈ యొక్క డేటా సెంటర్ లాంటి ఈ సర్వర్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, మీకు ఇక్కడ దీని యొక్క కంపారిజన్ తో అదేవిధంగా మీకు ఏడబ్ల్యూఎస్ లో నేను మీకు కోర్ డెవాప్స్, వాటి యొక్క టూల్స్, వాటి యొక్క కొలాబరేషన్ తో అప్లికేషన్ యొక్క డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుందనేది నేను మీతో మాట్లాడతాను. ఓకే, బట్ వీటితో పాటుగా మనం ప్రాజెక్ట్ కూడా చూడడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, అది ఎలా ఉంటుందో నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతాను. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇది బేసిక్ గా కోర్ కి, ఏడబ్ల్యూఎస్ కి, అజూర్ డెవాప్స్ కి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకేనా, దీని దగ్గర సపరేట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎజైల్ మెథడాలజీ తెలుసు. అసలు ఎందుకు దీనికి ఎంత పాపులారిటీ పెరిగింది డెవాప్స్ కి? సో పాపులారిటీ ఉందా దీనికి? నేను చెప్పాను, ఖచ్చితంగా ఉంది. మీరు ఒక డెవలపర్ కింద వర్క్ చేస్తున్నారు, టెస్టర్ కింద వర్క్ చేస్తున్నారు, అడ్మిన్ కింద వర్క్ చేస్తున్నారు, మీరు ఏ ప్లాట్ఫామ్ వర్క్ చేయండి, మీరు సివి పెట్టినప్పుడు మిమ్మల్ని డెవాప్స్ టూల్స్ అనేవి అడగకుండా మీ ఇంటర్వ్యూ మాత్రం అవ్వదు. ఖచ్చితంగా టూల్స్ అడుగుతారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మిమ్మల్ని ఖచ్చితంగా డెవాప్స్ మీద టూల్స్ అయితే అడుగుతారు. ఓకేనా, ఎందుకంటే ఈ టూల్స్ అనేవి ప్రాజెక్ట్ లో మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్స్ తోనే కాదు, మనకు ఒక సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేయాలన్నా మీరు టూల్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, లేదు మీరు మీ దగ్గర ఏదైనా టెరాఫామ్ కోడ్ ఉంది, మీరు టెరాఫామ్ కోడ్ ఆర్గనైజ్ చేయాలని మీరు టూల్ యూజ్ చేయొచ్చు. ఇలా మనకి కొన్ని కాన్ఫిగరేషన్స్ ని కంట్రోల్ చేయడం కూడా మనకి టూల్స్ హెల్ప్ అవుతాయి. ఇవి మీకు నేను క్లాసెస్ తో మాట్లాడతా, ఆ యూజ్ కేసెస్ ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది. సరే, ఇంతకీ విషయం వచ్చినట్లయితే అజైల్ మెథడాలజీ మనకి ఎలా ఉంటుంది, మాడ్యూల్ గా ఉంటుంది, వర్కౌట్ చేస్తూ ఉంటాం. కానీ ఇదంతా మీకు మాన్యువల్ అప్రోచ్ లో ఉంటుంది. ఇటువంటి మాన్యువల్ అప్రోచ్ మనకు ఇప్పుడు ఎలా మైగ్రేట్ అవుతుంది, డెవాప్స్ అనే ప్రాసెస్ కి మైగ్రేట్ అవుతుంది. మనకు అందుకనే బయట మీరు మార్కెట్ చూసినట్లయితే డెవాప్స్ అంటున్నారు. అంటే అసలు డెవాప్స్ అనేది లేకుండా ఏ ప్రాజెక్టు లేదు, అది మాత్రం గ్యారంటీ. డెవాప్స్ అనేది లేకుండా అసలు ఈ ప్రాజెక్ట్స్ బయట అయితే లేవు, అది మాత్రం గ్యారంటీ. ఓకేనా, ఎందుకు దీనికి ఎంత డిమాండ్ అంటే ఇదే మెయిన్ రీజన్ అనమాట. మీరు ఇన్ కేస్ మీరు ఏ ప్రొఫైల్ కింద వర్క్ చేస్తున్నా సరే మీకు ఖచ్చితంగా డెవాప్స్ తెలియాల్సింది. ఇది ఒక యాడ్ ఆన్ లాంటిది, ఇది లేకుండా వర్కౌట్ అవ్వదు. బయట అయితే ఆ విధంగా ఉంది మార్కెట్. ఓకే, సరే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే అసలు డెవాప్స్ ప్రాసెస్ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మన వర్క్ ఏంటి ఇక్కడ. ఓకే, మనం నిజానికి డైలీ టూల్స్ తో వర్క్ చేస్తూ ఉంటామా, ఎలా ఉంటుంది వర్క్ అనేది,
దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే ఒక డెవాప్స్ అంటే ఇదా అనే ఒక క్లారిటీ అయితే మీకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మీకు తెలుసు. ఆ వాషింగ్ మిషన్ మనకి ఏమి ఇస్తాం, కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం. ఒకటి మీరు పవర్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేప్పటికి ఏమి ఇస్తారు, వాటర్ ఇస్తారు. మీరు ఒకసారి ఇన్పుట్స్ అనేవి పవర్, అదేవిధంగా మీరు వాటర్, మీరు ఒకసారి ఈ యొక్క ఇన్పుట్స్ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అంటే ఒక ప్రోగ్రామ్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. మీకు ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది, క్లోత్స్ మొత్తం వాష్ చేసి మీకు ఇచ్చేస్తుంది అది కదా. మీకు మొత్తం ఆటోమేట్ చేసి, అంటే అది కూడా ఆటోమేషనే కదా. మీరు క్లోత్స్ ఇస్తారు, అదే వాష్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఓకే, కాకపోతే మీరు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చి మీరు ఒక ఇన్పుట్ అంటే మీరు జస్ట్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే అది రన్ చేసి ఇచ్చేస్తుంది. కానీ ఇది ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నప్పటికీ, ఇంత పర్ఫెక్ట్ అయితే దీనికి ఎలా వచ్చింది, ఇలా కొన్ని టూల్స్, కొన్ని స్పేర్ పార్ట్స్ తీసుకొని ఈ స్పేర్ పార్ట్స్ మొత్తాన్ని నీట్ గా ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ చేస్తూ నాకు కరెక్ట్ గా సటన్ టైం డ్రమ్ రన్ అవ్వాలి, సటన్ టైంకి వచ్చి నాకు ఈ వీల్ రొటేట్ అవ్వాలి, సటన్ టైంకి వచ్చి నాకు ఆటోమేటిక్ గా వాటర్ సప్లై ఎనేబుల్ అవ్వాలి. మరి ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి అంటే ఒక్కొక్క యాక్టివిటీ మనకి ఒక్కొక్క టూల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్న స్పేర్ పార్ట్స్ చూస్తే ఒక్కొక్క స్పేర్ పార్ట్ యొక్క ఫంక్షన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిజానికి నేను ఒకే ఒక స్పేర్ పార్ట్ తీసుకుని నేను దీంతో ఆటోమేషన్ వర్కౌట్ చేయించగలనా, లేదు, చేయించలేము అలా. నిజానికి మనకి ఏ ప్రాసెస్ లో ఏ స్పేర్ పార్ట్ మనకి వర్క్ ని ఆటోమేట్ చేస్తుందో అటువంటి స్పేర్ పార్ట్ తీసుకుని వాటి మొత్తాన్ని నీట్ గా ఫిక్స్ చేస్తే మనకేమొస్తుంది, వాషింగ్ మిషన్ రెడీ అవుతుంది. ఈ స్పేర్ పార్ట్స్ మొత్తం తీసుకుని మీరు నీట్ గా ఫిక్స్ చేస్తే, మీరు నీట్ గా రెడీ చేస్తే మనకి వాషింగ్ మిషన్ రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయినటువంటి వాషింగ్ మిషన్ మీరు ఇన్పుట్స్ పవర్, వాటర్ సప్లై ఇస్తే మీకు ఏమవుతుంది, క్లోత్స్ అయితే వాష్ చేస్తుంది. వాష్ చేసేటప్పుడు ఎప్పుడు ఏ స్పేర్ పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత వరకు అయితే కావాలో అంతవరకు మాత్రం అది యూజ్ చేసుకుంటుంది, అంతవరకు యూజ్ చేసుకుంటుంది. అలా యూజ్ చేసుకోబట్టే మనకి ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉంది కదా. కానీ వీటికి ఇంటిగ్రేషన్ మనకు తెలియాలి కదా. అంటే ఇన్ని పార్ట్స్ తీసుకున్నాం, వాటర్ సప్లై కంట్రోల్ చేయడానికి ఒక పార్ట్ ఉంది, దీన్ని రొటేట్ చేయడానికి ఒక పార్ట్ ఉంది, హీట్ ఇవ్వడానికి ఒక పార్ట్ ఉంది, వాటర్ హీట్ చేయడానికి ఒక పార్ట్ ఉంది. ఇలా ఇన్ని పార్ట్స్ తీసుకుని మీరు ఏం చేయాలి, నీట్ గా ఒకదానితో ఒకటి అలైన్ చేస్తూ దాన్ని నీట్ గా ఏం చేయాలి, మీరు కన్స్ట్రక్ట్ చేయాలి, నీట్ గా డిజైన్ చేయాలి, నీట్ గా దాన్ని బిల్డ్ చేయాలి. మీరు ఆ విధంగా బిల్డ్ చేసేటువంటి కంప్లీట్ స్పేర్ పార్ట్స్ తో కలిసినటువంటి వాషింగ్ మిషన్ మీకు ఎలాగైతే ఫంక్షన్ అవుతుందో, అంటే అన్ని ఉంటేనే కదా వర్క్ అయ్యేది. దీనిలో ఏ ఒకటి మిస్ అయినా మనకు పర్ఫెక్ట్ గా ఉండదు దాని ఫంక్షనాలిటీ. అన్ని ఉంటేనే, ఏది లేకుండా వర్కౌట్ అవ్వదు కదా. ఇవన్నీ ఉన్న వాషింగ్ మిషన్ ఎలాగైతే వర్క్ అవుతుందో, మనం డెవాప్స్ అనే ప్రాసెస్ చూస్తున్నప్పుడు డెవలపర్ కోడ్ రాసినప్పటికీ ఈ కోడ్ తీసుకొని ఫైనల్ గా డిప్లాయ్ చేసేంత వరకు మనకి మిడిల్ లో ఏవైతే స్టేజెస్ ఉన్నాయో ఈ ఒక్కొక్క స్టేజ్ ను ఒక్కొక్క విధంగా ఆపరేట్ చేయడానికి మనం ఇక్కడ ఒక్కొక్క టూల్ వాడతాం. నిజానికి ఆ టూల్ అక్కడే ఫిట్ అవుతుంది, అక్కడే సెట్ అవుతుంది, దాన్ని మనం వేరే ఫేజ్ లో వాడడానికి కాదు. ఆ విధంగా సెట్ అయ్యి ఫిట్ అయ్యే యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్ గా తీసుకుని ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ చేస్తూ మనం వర్కౌట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ CI/CD అనే పైప్లైన్ మనకి డిజైన్ చేయబడుతుంది. ఈ యొక్క డిజైన్ లో మనకి ఏమవుతుందంటే మనం డెవాప్స్ లో మాట్లాడే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ మొత్తాన్ని తీసుకుని మనం దీంతో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయడం వల్ల డెవలపర్ కోడ్ ఫైనల్ గా డిప్లాయ్మెంట్, ఈ స్టోరీ మొత్తం ఇక్కడ మనకి ఆటోమేట్ చేయబడుతుంది. నిజానికి మనం డెవాప్స్ ఎన్ని టూల్స్ మాట్లాడతాం, ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. గిట్, మావిన్, జెన్కిన్స్, నెక్సస్, సోనార్, జేఫ్రాగ్, ఓకే, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. బట్ ఈ టూల్స్ ఎలా ఉండాలి, ఈ విధంగా అరేంజ్మెంట్ ఉండాలి. ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటేనే వర్క్. ఈ విధంగా అరేంజ్మెంట్ లేకపోతే దానివల్ల యూజ్ లేదు, ఇట్స్ యూజ్లెస్ అనమాట, యూజ్లెస్. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. బట్ ఇది మనం ప్రతిసారి చేస్తామా, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ తీస్తే మీరు ఒకసారి వాషింగ్ మిషన్ డిజైన్ చేశారు, ఓకే, మీరు ఇంజనీర్ అనమాట, ఇట్స్ వాషింగ్ మిషన్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చర్ ఇంజనీర్ అనుకుందాం. మీరు కంప్లీట్ దీన్ని డిజైన్ చేశారు, అయిపోయింది. మళ్ళీ ప్రతిసారి వచ్చి దీన్ని ఇదే విధంగా బిల్డ్ చేస్తూ ఉంటారా, అంటే అన్ని పార్ట్స్ కలిపి బిల్డ్ చేస్తూ ఉంటారా, చెయ్యం. ఒకసారి చేస్తే అయిపోయింది స్టోరీ. మీకు రియల్ టైంలో కూడా అదే ఉంటుంది. డెవాప్స్ తో డైలీ మీరు పైప్లైన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారా, చేయరు. మీరు ఒకసారి అంటే ఆల్రెడీ చేసి ఉన్నటువంటి బిల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నాకు వాషింగ్ మిషన్ రెడీ అయింది, ఇప్పుడు నాకు డ్రమ్ ఫెయిల్ అయింది, లేదా నాకు వాటర్ సప్లై ఫెయిల్ అయ్యింది, లేదంటే సమ్వాట్ ఏదో ఒక స్పేర్ పార్ట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మీరు టెక్నీషియన్ కదా, మీరు ఏం చేయాలి, ఏ పార్ట్ అంటే ఇక్కడ మీకు ఉన్న ప్రాబ్లం బట్టి ఏ పార్ట్ అయితే ఫెయిల్ అయ్యిందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలరు. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మీరు రీప్లేస్ చేస్తారు. మీకు ఆ టెక్నిక్స్ తెలుసు. ఎందుకు తెలుసు మీకు,
అంటే అన్ని స్పేర్ పార్ట్స్ తీసుకుని దాన్ని బిల్డ్ చేయడం మీకు అవగాహన ఉంటే ఏ స్పేర్ పార్ట్ ఫెయిల్ అయితే మీకు ఏ ఫంక్షనాలిటీ పోతుందో కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది తెలిస్తే మీరు ట్రిపుల్ షూట్ చేయగలరు. అంతేగాని ఇది తెలియకుండా నేను ట్రిపుల్ షూట్ చేస్తానంటే అది అవుతుందా? కాని విషయం అది. మీకు వాటర్ సప్లై పోయింది, నిజానికి దీన్ని ఫిట్ చేయాలంటే దీనికన్నా ముందు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లియర్ చేయాలి. అంటే దీన్ని లూజ్ చేస్తే ఇది మీకు దీన్ని రిలీజ్ చేయడానికి అవుతుంది ఈ పార్ట్. దీన్ని చేయకుండా ఇది అవ్వదు మీకు. దీన్ని మీరు రీప్లేస్ చేయడానికి అవ్వదు. అటువంటిప్పుడు దీని గురించి మీకు అవగాహన లేకుండా దీని వర్కౌట్ చేస్తుంటే ఎలా అవుతుంది? కాదు కదా. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ అనమాట. మీరు డెవాప్స్ అనే టూల్స్ లెర్న్ చేస్తున్నప్పుడు మీకు కంప్లీట్ ఏం తెలియాలి? ఒక ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్, అంటే డెవలప్మెంట్ లో కోడింగ్ నుంచి డెవలపర్ కోడ్ ఏం రాశాడో కూడా మీకు అవగాహన ఉండాలి. అటువంటి అవగాహనతో తీసుకుని మీరు ఫైనల్ గా సర్వర్లో డిప్లాయ్ చేయడం వరకు మీకు తెలియాలి. దీన్ని నేను ఎండ్ టు ఎండ్ అంట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ ప్రాసెస్, దానిలో వాడే టూల్స్, వీటిపైన మీకు అవగాహన ఉందనుకోండి, ఎగ్జిస్టింగ్ బిల్డ్స్ లో ఏ బిల్డ్ ఫెయిల్ అయినా, ఏ బిల్డ్ ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయిందో కూడా మీరు చెప్పగలరు. మీకు ఇది ఐడియా ఉంటే. అది ఐడియా లేకపోతే మీరు చెప్పలేరు. ఓకేనా? అది ఐడియా ఉంటే మీరు చెప్పగలరు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ తీసుకుని ఈ విధంగా మనం ఎండ్ టు ఎండ్ స్టోరీ అనేది మాట్లాడడం జరుగుతుంది. ఓకే, బేసిక్స్ నుంచి వెళ్తాం. ముందు ఎండ్ టు ఎండ్ అంటే ఫస్ట్ ఓఎస్ తెలియాలి, దానిలో ఉన్న బేసిక్ కమాండ్స్, బేసిక్ ఫంక్షనాలిటీ తెలియాలి, దానిలో కాన్ఫిగరేషన్స్ తెలియాలి, తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేయడం, టెస్ట్ చేయడం, ఫైనల్ గా దాన్ని కోడ్ స్కాన్ చేయడం, ఇటువంటి ఫంక్షనాలిటీస్ వన్ బై వన్ గా మీకు వస్తాయి. కానీ ఫస్ట్ మీకు ఏం చేయాలి? బేసిక్ థింగ్స్ తెలియాలి. బేసిక్స్ నుంచి ఫైనల్ అడ్వాన్స్ వరకు మనం ఈ యొక్క క్లాసెస్ లో మాట్లాడడం జరుగుతుంది. ఇదే బేసిక్ గా కంటెంట్ అనమాట. మీకు ఇప్పుడు ఎన్నంత వరకు అసలు క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ అడగండి. మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను ఫర్దర్ గా మాట్లాడతాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. Hello. చెప్పండి. Hello. Sir, Yeah, చెప్పండి. if you don't mind, will you explain once again, sir? I had some confusion on that. మీకు నేను క్లాస్ అయిన తర్వాత వీడియో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే. Okay. సో సేమ్ కన్ఫ్యూజన్ ఎవరికన్నా ఉందా? అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి ఏముందంటే ఇది అర్థం కాదు, డెవాప్స్ అంటే అర్థం కాలేదు. ఓకే, నేను వీడియో Tools ఎలా వాడతారని. టూల్స్ ని కానీ మీతో మాట్లాడలేదు మాస్టర్. అసలు దానికి అదే. డిజైన్ ఎలా ఉంటుందో చెప్తాను. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ మాట్లాడండి. నేను టూల్స్ మాట్లాడే ఓకే, నాకు వాషింగ్ మెషిన్ ఎగ్జామ్ అర్థమైంది, రిమైనింగ్ అర్థం కాదు అందుకే. టూల్స్ వదిలేసేయండి. టూల్స్ నేను మాట్లాడు, డెవాప్స్ టూల్స్ మీతో మాట్లాడలేదు. సిఐసిడి మీకు తెలియదు, వదిలేసేయండి. ప్రాజెక్ట్ లో ఎంత మీకు తెలియదు, వదిలేసేయండి. కానీ నేను ఎంత డెప్త్ చెప్తానో మీకు నేను క్లారిటీ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్పేర్ పార్ట్ మనం ఎలాగైతే తెలుసుకుంటామో, అప్పుడు మన డెవాప్స్ వెళ్తే ఒక్కొక్క టూల్ గురించి అంతే క్లియర్ గా మాట్లాడతాం. దీని గురించి క్లియర్ గా మాట్లాడడం కాదు, వీరికి ఇంటిగ్రేషన్స్ కూడా మాట్లాడతాం. ఒకదానితో ఒకటి ఎలా మనకి ఇంటిగ్రేట్ అవుతుంది, ఒకదానితో ఒకటి ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇది క్లియర్ 1 by 1 మాట్లాడుతూ వెళ్తాం. ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఇది ఈ స్టోరీ, ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. దీన్ని సింక్ చేస్తూ ఒక్కొక్క టూల్ నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఫైన్. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? కన్ఫ్యూజన్ అయితే ఉందా? లేదు కదా? యా హాయ్ కార్తిక్. యా హాయ్, చెప్పండి. కార్తిక్ గారు, అది మనం ఏమేం టూల్స్ నేర్చుకుంటాం అప్కమింగ్ సెషన్స్ లో, అంటే ప్రజెంట్? యా, మీరు అప్కమింగ్ సెషన్ లో ఏ టూల్స్ నేర్చుకుంటారు చెప్తామా సార్? మీరు కోర్స్ కంటెంట్ చూస్తారా? మీరు కార్తిక్ చేసిన అవునండి, వెబ్సైట్ లో రిఫర్ చేశాను వెబ్సైట్ లోని. యా, మీరు ఇక్కడ చూస్తున్న టూల్స్ ఏవైతే ఈ టూల్స్ అన్ని వీటితో పాటు ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్స్ తో చూస్తాం. అంటే టూల్ అంటే గిట్ మాట్లాడేసి అయిపోయింది, టెరాఫార్మ్ మాట్లాడేసి అయిపోయింది, ఎలా కాదు, ఇంటిగ్రేషన్స్ తో మాట్లాడతాం. వీటన్నిటిని ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఉంటాయి టూల్స్ అనేవి. అదే AWS క్లౌడ్ కూడా మాట్లాడతాము. దీనిలో మీకు లైక్ లోడ్ బ్యాలెన్సెస్ కానీ, Route 53 కానీ, ఈస్ట్ ఇన్స్టెన్సెస్, VPC, ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ మాట్లాడతాం. దాని మీద అడ్మినిస్ట్రేషన్ అన్నా లైనక్స్ మాట్లాడతాం. విండోస్ లో మీకు కాన్ఫిగరేషన్స్ అర్థమైపోతాయి, అది పెద్ద విషయం, అది పెద్ద ఛాలెంజ్ కాదు. కానీ లైనక్స్ మాత్రం మీకు ఛాలెంజ్ ఉంటుంది తెలియని వాళ్ళకి. అందుకే మీకు ఆర్కిటెక్ట్ లెవెల్, అంటే ఒక క్లయింట్ లెవెల్ ఆర్కిటెక్చర్ నుంచి నేను ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏ క్లాస్ అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా క్లారిఫికేషన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పిన విధంగా ఏదో టూల్స్ ఎలా ఉంటాయని కాదు, అప్పుడు ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ మాట్లాడతాం. ఇన్ కేస్ మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు క్లారిటీ తీసుకోవాలి. మీరు ఆ విధంగా వెళ్తారు క్లాసెస్ అనేది, ఆ విధంగా వెళ్తున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కానీ, Mavic కానీ, Tomcat, షెల్ స్క్రిప్ట్, జెన్కిన్స్, Ansible, Terraform, Sonar, Docker, Keyless అండ్ ITL ప్రాసెస్, రియల్ టైం వర్క్ ఎలా ఉంటుంది,
టికెటింగ్ ఎలా ఉంటుంది, సో మనకి ఇన్సిడెంట్స్ ఎవరి నుంచి వస్తాయి, మనం ఏం చేయాలి, బ్రిడ్జ్ కాల్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మనం అప్డేట్స్ ఎలా ఇవ్వాలి, మనం ఏం చెక్ చేయాలి, మనతో పాటు ఉన్నటువంటి వేరే టీమ్స్ కి వాళ్ళు ఏం చెక్ చేస్తారు, ఇవి కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. అంటే మీకు ఐటీఎల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో మనం ఎగ్జాక్ట్ రియాలిటీ సినారియోస్ మాట్లాడతాం అనమాట, వర్కింగ్ సినారియోస్ మాట్లాడతాం. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా అండ్ వన్ మోర్ డౌట్, అంటే ఈ టైమింగ్స్ కాకుండా మనకు వేరే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఎగ్జాక్ట్ 7:30 అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాగౌట్ అయ్యే టైం కదండి, అందుకోసం. నేను చెప్తాను టైమింగ్స్ మాట్లాడదాము. బట్ ఇవాళ రేపు అయితే సేమ్ ఉంటుంది, రేపు కూడా అదే టైం అటెండ్ అవ్వండి, మాట్లాడదాం. మీతో కలిసి మాట్లాడతాం టైమింగ్స్. ఓకే ఓకే. అంటే సార్ అది ఫ్రీ సెషన్స్ ఈ రోజు రేపు కదా, సో దానికోసం ఇవాళ రేపు ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా అసలు మీరు స్టార్ట్ చేయాలి అనిపిస్తే మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఓకేనా? అంటే మోస్ట్లీ నాకు టైమింగ్ ఒకటే ప్రాబ్లం అండి, దానికోసం అని చెప్పి చూద్దాం మాస్టర్, నేను మాట్లాడతాను దాని గురించి, నేను మీతో ఫర్దర్ గా మాట్లాడతాను. ఓకేనా? ఓకే. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? అంటే అర్థమవుతుందా మీకు, అసలు ఏం జరుగుతుందని తెలుస్తుందా మీకు? దాని గురించి తెలియాలని చెప్పి నేను ప్రాజెక్ట్, ఒక అప్లికేషన్, దానికి ఓనర్, దానికి రిక్వైర్మెంట్స్, ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటుంది, ఫ్లో చార్ట్స్ చేస్తుంది, డెవలపర్స్ వర్క్ ఇస్తుంది, వాళ్ళు కోడ్ చేస్తారు. చేసిన కోడ్ ఫర్దర్ గా ఏమవుతుంది, ఇది ఒకటే క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ మీకు ఫర్దర్ గా వస్తుంది. చెప్పండి. ఈ కోడ్ లోవర్ ఎన్విరాన్మెంట్ నుంచి హైయర్ ఎన్విరాన్మెంట్ కి ప్రాసెస్ చేస్తారు కదండి, అవును, స్టేజింగ్, యూఏటి, ప్రాడ్ అలాగా. కరెక్ట్, అది కూడా ఉంటుంది కదా మీకు. చెప్తాను అది కూడా. ఒక ఎన్విరాన్మెంట్ వేరే ఎన్విరాన్మెంట్ ఎలా స్విచ్ అవుతుంది ప్రాజెక్ట్, ఎప్పుడు స్విచ్ చేస్తాం, దానికి ఇంక్లూడింగ్ ఐటీఎల్ ప్రాసెస్ తో మాట్లాడతాం. దానికి టికెట్ ఉంటుంది, టికెట్ బట్టి క్యాబ్ అప్రూవల్స్ తో ఉంటుంది, జాయిన్ అయ్యి అందరూ మీటింగ్ లో జాయిన్ అయ్యి చేయాల్సి ఉంటుంది. చెప్తాను కూడా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అంటే లైనక్స్ నాకు అవేర్ లేనప్పుడు బేసిక్ నుంచి లైనక్స్ కూడా టీచ్ చేస్తారండి ఈ ట్రైనింగ్ లో? అవునండి, ఈ క్లాసెస్ లో మీకు ఉంటుంది. లైనక్స్ బేసిక్స్ 0 తో స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు అర్థం అంటే మీకు ప్రీవియస్ గా లైనక్స్ పైన ఎటువంటి నాలెడ్జ్ అని ఉండనివ్వండి. ఈ క్లాసెస్ తర్వాత మాత్రం మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు అర్థం కాలేదు అనే అసలు ఉండదు, మీకు అంత ఈజీగా చెప్తా లైనక్స్ అనేది. ఓకే, నేను లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, విండోస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసా వింటల వాటి కింద. అది చాలా ఈజీ, మీకు ఏ డౌట్ చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నో ప్రాబ్లం అండి. సార్ ఫస్ట్ AWS స్టార్ట్ చేస్తారా, DevOps స్టార్ట్ చేస్తారా? కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ వెళ్తుందండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే లైక్ నేను Azure ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను మీ దగ్గర. అక్కడ మీరు ఫస్ట్ క్లౌడ్ స్టార్ట్ చేశారు కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు వచ్చేపాటికి ఫస్ట్ వచ్చేపాటికి నేను లైనక్స్ మాట్లాడతాను. లైనక్స్ తర్వాత మనం టూల్స్ కి వెళ్ళడం కన్నా ముందు మీతో AWS మాట్లాడతాం. AWS లో కొన్ని సర్వీసెస్ మాట్లాడతాం. అవి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మనం దేనిలోకి జంప్ అవుతాం అంటే టూల్స్ లోకి జంప్ అవుతాం. ఈ టూల్స్ 1 by 1 గా మాట్లాడిన తర్వాత వీటితో పాటు మీకు నేను ప్రాజెక్ట్ అనేది చూపిస్తాను. ఓకే, ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక శాంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూడండి, 117 ఇది ప్రాజెక్ట్ అనమాట. మీకు చూపిస్తా ఎలా ఉంటుందనేది. ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ పోర్టల్. ఇది ఎన్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేయాలంటే బ్యాక్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కావాలి. ఓకేనా? ఇది మీకు ఏదో అంత సింపుల్ ఈజీగా అవుతుంది అనుకుంటున్నారేమో, కాదు. మీకు ఇది ఎగ్జాక్ట్లీ రియల్ టైం ఒక ఎగ్జామ్ పోర్టల్ చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. ఇది ఓపెన్ సోర్స్ అండి, ఇది బేసిక్ కాదు, నేను కస్టమైజ్ చేయించింది. ఓకే, ఇది నేను కస్టమైజ్ చేయించింది. ఓకేనా? మీకు ఎక్కడ ఉండదు, ఇది నేను కస్టమైజ్ చేయించింది. ఓకే. సో మీకు బేసిక్ గా 2 థింగ్స్ ఉంటాయి. మీకు డెవలప్మెంట్ నేను చెప్పానా, మీకు అట్లీస్ట్ 5 to 10% తెలియాలని చెప్పాను కదా. 5 to 10% ఏంటో నేను చెప్తాను మీకు. అంటే ఇప్పుడు మీకు చిన్న బేసిక్ ఐడియా మాత్రం ఇస్తున్నా చూడండి. నిజానికి మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా, కామర్స్ అప్లికేషన్ తీసుకుని ఏదైనా తీసుకోండి, మనకు 2 ప్యానల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి అడ్మిన్ ప్యానల్ అనమాట, నెక్స్ట్ వచ్చి కస్టమర్ ప్యానల్. అడ్మిన్ ప్యానల్ ఉంటుంది, కస్టమర్ ప్యానల్ ఉంటుంది. ఈ రెండింటిని ఎవరు డిజైన్ చేస్తారంటే డెవలపర్స్ డిజైన్ చేస్తారు. దీనిలో మీరు చూస్తే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్ కదా, దీనిలో మీకు క్విజ్ ఉంటుంది. ఇక మీకు చూడండి ఎగ్జామ్ 1, ఇక మీరు కావాలనుకోండి యాడ్ న్యూ క్విజ్ అని చెప్పి మీరు క్విజ్ డిజైన్ చేసుకోవచ్చు. క్విజ్ డిజైన్ చేసిన తర్వాత ఇక మీకు యాడ్ అని చెప్పి మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి కేటగిరీ ఉంటుంది. ఫస్ట్ మీరు కేటగిరీస్కి వస్తారు. ఇక మీరు ఏ టైప్ ఎగ్జామ్ అనేది ఇనిషియేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఎగ్జామ్కి ఏదో ఒకటి మీకు నేమ్ ఉంటుంది కదా, DevOps, AWS, Azure, ఇలా ఏదో ఒక నేమ్. ఈ నేమ్ ఇచ్చిన తర్వాత దానికి డిస్క్రిప్షన్ రాస్తారు. ఇక్కడ రాసిన తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ ఏమైంది, కేటగిరీ అయితే స్టార్ట్ అయ్యింది. క్విజెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాడ్ న్యూ క్విజ్ అని చెప్పి కేటగిరీ కింద దానికి కావాల్సిన క్విజ్ ఎనేబుల్ చేసుకుంటాం.
ఎనేబుల్ చేసేప్పుడు మీకు ఏమవుతాయి అంటే క్విజ్ లో వచ్చేప్పటికి మీకు ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి క్విజ్ యాడ్ చేసిన తర్వాత. ఓకే, మీ ఇక్కడ క్వశ్చన్స్ వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. యాడ్ క్వశ్చన్ ఉన్నారనుకోండి, మీరు ఈ విధంగా క్వశ్చన్స్ అవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. యాడ్ అంటే మీకు ఏమవుతుంది, ఇది ఇంకో క్వశ్చన్ కింద మీకు యాడ్ అయిపోతుంది. ఇది కూడా క్విజ్ లో మీకు దీని కింద ఈ డెవాప్స్ కింద క్వశ్చన్ కింద యాడ్ అవుతుంది. ఇక మీరు మార్క్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇదంతా మనకు అంత అవసరం లేదు. కాకపోతే అసలు ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా, దీనిలో ఏముంటుందో మీకు తెలియాలి కదా. ఇది హై ఎండ్ ప్రోగ్రామ్ అండి. ఇది సింపుల్ అనుకుంటున్నారేమో, కాదు హై ఎండ్ ప్రోగ్రామ్. మీకు నేను చూపిస్తప్పుడు నేను ఇప్పుడు వచ్చి అడ్మిన్ తో ఉన్నా. అడ్మిన్ ప్యానల్ కదా, నా అడ్మిన్ ప్యానల్ లో నాకుండే ఇదనమాట. ఇక వచ్చి నేను చేస్తాను యాడ్ కేటగిరీస్ లో నేను పెట్టాలనుకున్న విధంగా AWS, Azure, GCP ఇలా ఒక్కొక్క దానికి ఒక ఎగ్జామ్ అని ఇక్కడ ఇనిషియేట్ చేస్తా. ఇనిషియేట్ చేసిన తర్వాత ఇక నేను యూజర్స్ మ్యాప్ చేస్తాను. సరే ఇప్పుడు నేను ప్రస్తుతం లాగౌట్ చేస్తాను. ఇప్పుడు నేను యూజర్ తో లాగిన్ అవుతాను. ఇది యూజర్ అనమాట. మీకు లాగిన్స్, దీని బ్యాక్ అండ్ డేటాబేస్ ఎలా ఉంటుంది మీకు చెప్తా, అసలు స్టోరీ అంతా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ ప్రీవియస్ ఎగ్జామ్ నేను ఇనిషియేట్ చేశాను కదా క్విజ్ అనేది. ఇక్కడ చూడండి, నేను స్టార్ట్ అన్నా అనుకోండి, మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎగ్జామ్ పోర్టల్ అనేది స్టార్ట్ క్విజ్ అంటే స్టార్ట్ అవుతుంది. ఇక మీరు ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ అప్డేట్ అవుతాయి. మీరు ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి, మీరు ఇచ్చిన టైం ఇంటర్వల్ బట్టి మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేసు నేను ఇక్కడ ఆన్సర్స్ పెట్టేసాను, ఇవన్నీ నేను జస్ట్ శాంపుల్ ఇచ్చిన క్వశ్చన్స్ అని నేను సబ్మిట్ క్విజ్ అన్నా అనుకోండి, సబ్మిట్ అయింది. మీకు వచ్చిన మార్క్స్ దానిలో కరెక్ట్ ఏంటి, ఎన్ని రాంగ్, ఇవన్నీ ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఓకే, ఇది యూజర్ పోర్టల్. ఇది ఇందాక మీరు చూసిన అడ్మిన్ పోర్టల్. అడ్మిన్ పోర్టల్, యూజర్ పోర్టల్ రెండు కూడా డెవలపర్స్ డిజైన్ చేస్తారు. కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్క డేటా ఎక్కడ అప్డేట్ అవుతుంది, మీకు డేటాబేస్ లో అప్డేట్ అవుతుంది. సో దీన్ని వర్కౌట్ చేయడానికి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, ఇది వచ్చేప్పటికి ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ లాంటిది. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ నేను దీనికి షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీనిలో కోడింగ్ వచ్చి జావా బేస్డ్, మీకు స్ప్రింగ్ బోట్ ఫ్రేమ్వర్క్ తో వర్క్ అవుతుంది. స్ప్రింగ్ బోట్ తో మీకు కోడింగ్ చేస్తాం. దీనిలో వచ్చేప్పటికి మీకు యాంగులర్ వాడతాం. ఫ్రంట్ ఎండ్ వచ్చి యాంగులర్ ఉంటుంది. దీనికి మధ్య కనెక్టివిటీ ఉంటుంది. దీనికి స్ప్రింగ్ బూట్ కి యాంగులర్ కి మధ్య కనెక్టివిటీ ఉంటుంది. ఇది కాకుండా స్ప్రింగ్ బూట్ కి MySQL మధ్య కనెక్టివిటీ ఉంటుంది. SQL కి జావాకి కనెక్టివిటీ, జావాకి యాంగులర్ కి కనెక్టివిటీ. వీటన్నిటినీ కూడా మీకు నేను కోడ్ లెవెల్లో చూపించి మాట్లాడతాను. కోడ్ లెవెల్లో అంటే మీరేం కోడ్ రాయాలి ఇక్కడ, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మాడ్యూల్ ఎందుకు, ఆ మాడ్యూల్లో వాళ్ళు చేసే చేంజెస్ ఏంటి. ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అప్లికేషన్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకే వస్తుంది, అప్లికేషన్ ఎందుకు ఫెయిల్ అయింది చెక్ చేయమంటారు. డెవాప్స్ ఇంజనీర్ అంటే అందరూ కోడింగ్ అనుకుంటారు. కోడింగ్ మనకు ఉండదు, కానీ చేసిన కోడ్ లేదన్న ఇష్యూ ఉంటే ఇది ఎవరి ఇష్యూ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది ఎవరి వల్ల, ఇది ఏ ప్రాబ్లం వల్ల వచ్చింది, సర్వర్ సైడ్ ప్రాబ్లమా లేదంటే కోడింగ్ సైడ్ ప్రాబ్లమా, దీనిపైన అవగాహన కావాలి. ఈ అవగాహన మీకు ఈ క్లాస్ లో వస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఒక పోర్టల్, ఒక ఎగ్జామ్ పోర్టల్ తీసుకుని ఇది కాన్ఫిగర్ చేయాలి. మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ కావాలి. అంత ఈజీ కాదు. ఆ 3-4 అవర్స్ లో ఎగ్జాక్ట్ రియల్ టైమ్ ఎలాగైతే వర్కౌట్ అవుతుందో అదే పోర్టల్ మీకు కాన్ఫిగర్ చేసి వాటి మంచి ఇంటిగ్రేషన్స్, ఒక సర్వీస్ వేరే సర్వీస్ తో మాట్లాడాలి. ఆ ఇంటిగ్రేషన్స్, డీబీ కనెక్టివిటీ, డీబీలో ఇన్ కేసు ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా ఫిక్స్ చేయాలి, స్ప్రింగ్ బూట్ లో ఇష్యూస్ వస్తే ఎలా ఫిక్స్ చేయాలి, ఇన్ కేసు మీకు ఫ్రేమ్వర్క్, దట్ మీన్స్ మీకు యాంగులర్ కనుక ఇష్యూ వస్తే దాని ఎలా ఫిక్స్ చేయాలి, వాటికి ఇన్స్టాలేషన్స్ ఎలా ఉంటాయి, సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి, వీటంటే మనం చాలా క్లియర్ గా మాట్లాడడం జరుగుతుంది. మీరు ఇక్కడ నేను చెప్పిన యొక్క అప్లికేషన్ మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు, మీరు ఏ ఈ-కామర్స్ అప్లికేషన్ తీసుకోండి, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకోండి, దేన్ని తీసుకున్నా సరే మీకు ఇదే స్టోరీతో నడుస్తుంది. మీకు ఈ ఒక్క లాజిక్ అర్థమైందంటే కోడింగ్ లో ఏ చేంజెస్ ఉంటున్నాయి, ఫ్రంట్ ఎండ్ లో ఏ చేంజెస్ ఉన్నాయి, సీక్వెల్ లో ఏ చేంజెస్ ఉంటున్నాయి, మనం ఏం కంట్రోల్ చేస్తున్నామో, ఇంకా ఇష్యూ వస్తే దేని వల్ల ఇష్యూ వచ్చింది, ఇవి కనుక మీకు అర్థమైందంటే మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా సరే అక్కడ వచ్చే ఇష్యూస్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇష్యూస్ మనం ఎందుకు ఐడెంటిఫై చేయాలి, దాన్ని మీతో మాట్లాడి ఉన్నాను. వాషింగ్ మెషిన్ ప్రతిసారి బిల్డ్ చేయం. ఆల్రెడీ బిల్డ్ చేసిన వాషింగ్ మెషిన్ ఏదైనా స్పేర్ పార్ట్ పోయినా సరే మీరు రీప్లేస్ చేసేలా ఉండాలి. అలా రీప్లేస్ అని మీకు ఏం తెలియాలి, ఆ పార్ట్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలి. అది దేంతో ఇంటిగ్రేట్ అవుతుంది, ఇన్ కేస్ ఇది ఇష్యూ అవుతుంది మీకు ఏది ఫాల్ట్ అవుతుంది, ఏది ప్రాబ్లం అవుతుంది, దీనిపైన మీకు ఒక క్లారిఫికేషన్ కావాలి. అటువంటి క్లారిఫికేషన్ అది మీరు కోడింగ్ తీసుకుని ఆ కోడింగ్ లో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తూ ఫైనల్ మీకు సర్వర్ కాన్ఫిగరేషన్స్ ని మాట్లాడడం జరుగుతుంది. మీకు ఓవరాల్ గా అయితే కోర్స్ ఈ లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎనీ క్వశ్చన్స్? క్లియర్ అండి. అంటే మీకు అయితే పైపైన చెప్తాను అనుకుంటున్నారేమో, లేదు, మీకు రియాలిటీతో మాట్లాడతాను. ఇది కూడా మీకు ఎక్కడ, ఇది ఓపెన్ సోర్స్ ఏమీ కాదు, ఇది నేను డిజైన్ చేసింది, డెవలప్మెంట్ తో మాట్లాడి
కావాల్సిన విధంగా కొన్ని సర్వీసెస్ తీసుకుని, అంటే మీకు ఈజీగా అర్థం కావాలి. ఇక్కడ మరీ కాంప్లెక్స్ అప్లికేషన్ తీసుకుని మీకు యూజ్ ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఒక 7 సర్వీస్ 8 సర్వీస్ పెట్టేసి నేను చూపించాను అనుకోండి, మీకు అంత కన్ఫ్యూజన్ పాటు మీ దానిలో ఏం వర్కౌట్ అవ్వదు. ఇక్కడ మనకి ఈజీగా అర్థం అవ్వాలి, మన వర్క్ మనకు తెలియాలి, ఇష్యూ వస్తే వాళ్ళు కరెక్ట్గా ట్రేస్ అవుట్ చేసి మనం వాళ్ళకి చెప్పేలా అప్డేట్ చేసేలా ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇది అనిపిస్తుంది లేదు, ఎగ్జాక్ట్ రియల్ టైమ్ అప్లికేషన్. ఓకే, మీరు దీనికి కావాలంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ పోర్టల్కి ఇప్పుడు కార్తీక సాఫ్ట్ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలి, ఇది ఈజీగా నేను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, నా స్టాండర్డ్స్ ఉంటుంది అప్లికేషన్. సరే, ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? అన్న దీంట్లో ఇప్పుడు కంప్లీట్ ఈ అప్లికేషన్ మనమే క్రియేట్ చేసి మనమే సర్వర్ లో డిప్లాయ్ చేస్తాము, మనమే చేస్తాం. ఇక్కడ మీకు ఇక్కడ చూసి ఉండాలి మీరు, ఇక్కడ నేను చూపించానా మీకు సర్వర్స్ రెడీ అక్కడ రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. ఓకే, చూడండి మీకు సర్వర్స్ రెడీ రన్ అవుతుంది చూసారా, డిబి అప్లికేషన్, ఒక యాంగులర్ ఫ్రేమ్ వర్క్, ఇవన్నీ వీటిలో ఉన్నాయి. ఇవన్నీ రన్ అవుతుంది కదా, అక్కడ నేను యాక్సెస్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే కంపెనీలో ఉన్న సేమ్ అప్లికేషన్స్ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఈ దాంట్లో కవర్ అవుతుంది కదా? దీనిలో వచ్చేస్తుంది అదంతా, దీనిలో ఇదంతా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తా చూడండి. సో ఇప్పుడు నేను అప్లికేషన్ డిజైన్ మీకు చూపిస్తే అయిపోయిందా, ఇప్పుడు ఇది చూపించేది అయిపోయిందా మీరు అనుకుంటున్నారా? లేదు, ఇది మీరు స్టార్టింగ్ లో వింటారు, దీన్ని స్టార్టింగ్ లో నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీకు వెర్షన్ చేంజెస్ ఉంటాయి. వెర్షన్ చేంజెస్ అంటే నాకు రిజిస్ట్రేషన్ ఎలా ఉండాలి ఆప్షన్స్ అనేది, లేదంటే ఇక్కడ నాకు వచ్చి క్విజ్ లో వచ్చి నాకు ఈ ఆప్షన్స్ అప్డేట్ అవ్వాలి, ఇక్కడ నాకు ఒక విండో అప్డేట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ నా ఫ్రేమ్వర్క్ లో కొన్ని చేంజెస్ రావాలి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, నేను కస్టమర్ని, నేను ఏం చెప్తున్నాను డెవలప్మెంట్కి, నాకు ఇది నచ్చలా, నా దీన్ని ఈ చేంజ్ కావాలని చెప్తున్నాను. ఈ చేంజ్ ఎవరు చేస్తారు అంటే ఆ చేంజ్ ఎవరు చేయాలి? డెవలపర్సే చేస్తారు కదా. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక చేంజ్ ఇచ్చాను, అది అప్లికేషన్ ఉంది అంటే అసలు మీరు ఏం నేర్చుకుంటారో చూడండి. అంటే ఇప్పుడు అది ఆ సర్వర్స్ కాన్ఫిగర్ చేసి వాటి మధ్య ఇంటిగ్రేషన్ చెప్పేసి టూల్ షిఫ్ట్ అయిపోతుంది అనుకుంటున్నారా? కాదు, అది కాదు సినారియో. ఇప్పుడు నా దగ్గర అప్లికేషన్ ఉంది, ఓకే, లైక్ ఎగ్జామ్ పోర్టలే ఉంది. ఎగ్జామ్ పోర్టల్ బాగుంది. ఎగ్జామ్ పోర్టల్ మనం దాని గురించి క్లియర్ గా మాట్లాడుతాం, అయిపోయిందా? లేదు, దీనిలో మనకి వెర్షన్ చేంజెస్ ఉంటాయి. ఎగ్జామ్ పోర్టల్ మాట్లాడుతున్నప్పుడు దీనికి అడ్వాన్స్ ఏం చేస్తామంటే డెవాప్స్ టూల్స్ యాక్టివేట్ చేస్తాం. ఎలా చేస్తాము? n నెంబర్ ఆఫ్ స్టేజెస్ కింద యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేస్తాం, అయిపోయిందా? ఇలా యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమొస్తుందంటే CI/CD ప్రాసెస్ వస్తుంది. మీకు ఇది అర్థం కాదు, వదిలేసేయండి, నేను తర్వాత చెప్తాను. కానీ మీకు నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలియాలి కాబట్టి ఆ CI/CD అనే వర్డ్స్ నేను వాడుతున్నాను. కానీ CI/CD అంటే ఏంటి, డెవాప్స్ టూల్స్ అంటే ఏంటి, ఇన్ కేసు మీకు అవగాహన లేకపోతే వదిలేసేయండి, నేను తర్వాత చెప్తాను. ఈ CI/CD ప్రాసెస్ ఇనిషియేట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే సర్వర్లోకి వెళ్ళి అప్లికేషన్ కూర్చుంటుంది. సర్వర్లోకి వెళ్ళి అప్లికేషన్ కూర్చుంటుంది. మనం ప్రతిసారి తీసుకెళ్లి సర్వర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి పెట్టామంటే సర్వర్లోకి అప్లికేషన్ ప్లేస్ అయిపోతుంది, సర్వర్లో మీకు అప్లికేషన్ అయిపోతుంది. ఓకే, బాగుంది. అంటే మీ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త చేంజ్ చెప్పాను. ఎవరు చెప్పారు కొత్త చేంజ్? నేను డెవలపర్స్ చెప్పాను కదా, నేను ప్రాజెక్ట్ ఓనర్ని. నేను ఏం చెప్పానంటే నాకు ఒక చేంజ్ కావాలి పోర్టల్లో. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్విజ్లో చేంజ్ చేయమని చెప్పాను. క్విజ్లో నేను ఒక చేంజ్ అడిగాను. ఇప్పుడు ఈ చేంజ్ ఎలా చేస్తారు? చేంజ్ అనేది డెవలపర్ చేస్తాడు. డెవలపర్ చేసిన కూడా ఏం చేస్తాడు? చేసిన కూడా రిపోర్ట్ పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడ టచ్ చేయాలి, ఇంకా నేను చేంజెస్ పెట్టే కోడ్ పెట్టిన తర్వాత ఇంకా మీరు ఎక్కడ టచ్ చేయాలి. ఆ కోడ్ అనేది మీకు ఈ టూల్స్ చెప్పానా, ఈ టూల్స్ కింద మీకు సర్వర్స్ ఉంటాయి. మీకు సర్వర్స్ చెప్పకండి. ఈ జెన్కిన్స్ ఇక్కడ కొన్ని సర్వర్స్ నేను క్లియర్ చేస్తాను. జెన్కిన్స్, యాన్సిబుల్, సోనర్ లో కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ తో మీకు ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అయ్యి ఫైనల్ మీ ప్రాజెక్ట్ ఏమవుతుందో తెలుసా? మీ అప్లికేషన్ అడిగేది సర్వర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి చేయడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు, అసలు మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ అవుతుంది అన్న, అంతా ఆటోమేట్ అయిపోతుంది. ఇప్పుడు చేంజ్ ఇచ్చాడు, డెవలపర్ చేంజ్ చేశాడు, ఇక్కడ రిపోలో పెట్టాడు. రిపోలో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఇనిషియేట్ అయిపోతుంది. ఇది తీసుకొని సబ్లో పెట్టేస్తుంది, చేంజ్ చూసా అప్డేట్ చేస్తుంది. మళ్ళీ మనం టచ్ చేయి, సరే ఒక చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కస్టమర్ ఏం చెప్పాడు? ఇంకో చేంజ్ చెప్పాడు. ఇది ఫస్ట్ చేంజ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 1.1 అనుకుందాం. మళ్ళీ కస్టమర్ ఏం చెప్పాడు? ఇంకో చేంజ్ చెప్పాడు. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది ఇదే మార్కెట్, ఇంకో చేంజ్ చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ నేను ఆటోమేట్ చేయాలి. నేను ఇంకోసం ఏం చేస్తాను? 1.2 ఇస్తాను, 1.2 అంట. ఈ 1.2 మళ్ళీ ఏం చేస్తాను? కొత్త చేంజ్. ఈసారి నాకు ఏం చెప్పాడంటే కేటగిరీస్ లో కొత్త చేంజ్ చెప్పాడు. ఇప్పుడు ఈ కేటగిరీస్ చేసిన చేంజ్ ఏం చేయాలి? ఇక్కడ నేను డిజైన్ చేయాలి, కోడ్ కమిట్ చేస్తాను. చేసిన తర్వాత ఏమవుతుంది? ఫైల్ గా అప్లికేషన్ డిప్లాయ్ అయిపోతుంది.
అర్థమవుతుందా మీకు? ఈ చేంజ్ ఏంటో మీకు చూపిస్తాను, చేంజ్ ఎక్కడ చేస్తామో చూపిస్తాను, ఫైనల్ అవుట్కమ్ ఏం రావాలో చూపిస్తాను. ఇక్కడ కోడింగ్ మీకు తెలియాలా అవసరం లేదు, ఆ కోడింగ్ ఏదో నేనే డిజైన్ చేసి మీకు చూపిస్తాను. డిజైన్ అంటే మళ్ళీ మీరు రాయాల్సి ఉంటుందేమో, మీరు రాయడానికి ఏమి లేదు, నేనే మీకు లాజిక్ ఇస్తాను. నేను ఇచ్చిన లాజిక్ మీ యొక్క కోడ్ అప్డేట్ చేయండి, అప్డేట్ చేసి మీరు కమిట్ చేస్తే మీకు టూల్స్ మొత్తం ఆటోమేటిక్ మీకు కనిపిస్తుంది, సర్వర్ యొక్క ఫంక్షన్ మొత్తం మీకు కనిపిస్తుంది, ఆ ప్రోగ్రెస్ మొత్తం మీరు చూస్తారు. ఫైనల్ గా ఇక్కడ అవుట్పుట్ ఫైనల్ సర్వర్ లోకి అప్లికేషన్ వెళ్ళడం కూడా మీరు చూస్తారు. మీరు జస్ట్ రిఫ్రెష్ చేస్తే అప్లికేషన్ వర్క్ అయిపోతుంది. క్లియర్ నేను ఏమంటున్నాను, అర్థమవుతుందా? ఇలా మనకు రియల్ టైమ్ లో ఏవైతే వర్షన్ చేంజెస్ మన కస్టమర్ దగ్గర నుంచి వస్తాయో అటువంటి కస్టమర్ యొక్క చేంజెస్ ని మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ యొక్క డిజైన్ మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి చేస్తే అయిపోదు, తర్వాత చేంజెస్ కూడా దానిలో వర్క్ అవ్వాలి, అవి కూడా ఆటోమేట్ అవ్వాలి. ఓకేనా? ఇవి కూడా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. క్లియర్? దీంట్లో రిలీజెస్ కొన్ని కవర్ అవుతుందన్న. రిలీజెస్ ఇవే. రిలీజ్ ఎక్కడ అంటామంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్ అని, టెస్ట్ అని, QA అని, స్టేజ్ అని, ఫైనల్ మీకు ప్రాడ్ ఉంటుంది. ఫైనల్ మీకు ప్రాడ్ ఉంటుంది. ప్రాడ్ మీకు వచ్చి మనం రిలీజ్ అంటాం. ఇక్కడ రిలీజ్ అనే వర్డ్ వస్తుంది. ఇక్కడ మీకు ఏమవుతుంది, ఇక్కడ మీకు ఏమవుతుందంటే డెలివరీ అవుతుంది, ప్రాజెక్ట్ డెలివరీకి వెళ్తుంది. డెలివరీ అయిన తర్వాత అంతా పర్ఫెక్ట్ గా ఉంటే స్టేజ్కి వస్తుంది. ఫైనల్ గా స్టేజ్కి వచ్చినటువంటి పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ రిలీజ్ చేస్తాము, ప్రొడక్షన్ లో రిలీజ్ చేస్తాం. ఇది కూడా మీరు చూస్తారు. ప్రొడక్షన్ అంటే సర్వర్ లో కదండి, ఇవి కూడా సర్వర్స్, ఇవన్నీ సర్వర్స్, ఇది కూడా సర్వర్. ఈ ప్రొడక్షన్ లో ఉన్నది కస్టమర్స్ యాక్సెస్ అవుతుంది, ఇక్కడ ఉన్నది మీరు వర్కౌట్ చేయడానికి, ఇష్యూస్ ఏమంటే ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్స్ అనేవి. ఓకేనా? వీటి గురించి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, వీటి మధ్య డిఫరెన్స్ కూడా నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? అర్థమవుతుందండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కార్తిక్ గారు, ఇక్కడ టెస్ట్ ఫేజ్ ఉంది కదండి, ఈ టెస్ట్ ఫేజ్ లో టెస్టింగ్ కూడా మనమే చేసుకోవాలండి? టెస్టింగ్ మనం చేయమండి. టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ కేసెస్ ఇస్తారనమాట, స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ ఇంటిగ్రేట్ చేస్తాం స్టేజ్ కింద. టెస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు టెస్ట్ కేసు ఇచ్చినప్పుడు మీరు ఇంటిగ్రేట్ చేస్తారు స్టేజ్ కింద, అంతే మీ పని. మనం చేయం టెస్టింగ్. అంటే దానికి కూడా ఏమైనా టూల్స్ ఉన్నాయండి మనకి? ఉంది, సెలీనియం ఉంది. టెస్ట్ కూడా చేయొచ్చు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ టెస్టింగ్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా సార్? టెస్టింగ్ అని సంబంధం లేదండి. ఓకేనా? టెస్టింగ్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ రాసి వాళ్ళు ఏంటంటే ఆ స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ స్టేజ్ లో పెడతాం, అంతే. మనం చేసేది ఏం లేదు, మనకు సంబంధం లేదు అసలు టెస్ట్ అనేది. అది ఆటోమేషన్ చేసుకొని లాస్ట్ కి డెలివర్ చేస్తుంది ప్రాసెస్. టెస్ట్ అనేది టెస్టింగ్ టీమ్ ఉంటుంది, సెలీనియం టెస్టింగ్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళదే. కానీ వాళ్ళ యొక్క వర్క్ ఇక్కడ ఆటోమేట్ చేపిస్తాం, అంతే. మనం అంతే మన పని, మనం ఇంకేం చేయలేదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఎన్నిసార్లు చేంజెస్ వస్తే అక్కడ అన్నిసార్లు చేంజెస్ అవుతూ ఉంటుందా డెవలపర్? అన్నిసార్లు అవుతూ ఉంటుంది. ఇక్కడ చేంజ్ వచ్చింది, కస్టమర్ ఇంకో చేంజ్ చెప్పాడు, ఫ్లిప్కార్ట్ ఉంది, మీకు ఎప్పుడు ఒకలా ఉంది, లాస్ట్ మంత్ ఒకలా ఉంది, ఈ రోజు ఒకలా ఉంది, రేపు ఒకలా ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏమవుతుందంటే మీకు చేంజెస్ వస్తున్నాయి, కొత్త చేంజెస్ చెప్తున్నారు కస్టమర్స్. అంటే కస్టమర్స్ అంటే ప్రాజెక్ట్ ఓనర్, నిజానికి ప్రాజెక్ట్ ఓనర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ దీనికి టీం ఉంటుంది, ఆ చేంజెస్ ఐడెంటిఫై చేయడానికి మార్కెట్ ని బట్టి వాళ్ళు చేంజెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ చేంజెస్ వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కోడ్ లెవెల్లో చేంజెస్ చేసి, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేట్ చేసి పైన అప్లికేషన్ పంపిస్తారు, అంటే సర్వర్లో పంపిస్తారు. బట్ ఇంత స్పీడ్ ఎలా అవుతుంది, అది ఇంత స్పీడ్ కావడానికి ఈ ప్రాసెస్ ఆటోమేషన్ ఉండబట్టి ఇంత స్పీడ్ అవుతుంది. ఆటోమేషన్ లేకపోతే మాన్యువల్ అప్రోచ్ ఉంటుంది. ఫైనల్ గా మనమే కదండి డిప్లాయ్ చేయాల్సింది, ప్రొడక్షన్ లోకి సర్వర్స్ ప్లే చేయాల్సింది మనమే చేస్తాం. అది కూడా మీరు ఒకసారి దానికి కావాల్సిన ఆటోమేషన్ టాస్క్ ఎనేబుల్ చేస్తే చాలు, అదే చూసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. దీనిలో మీకు షెల్ స్క్రిప్టింగ్ వస్తుంది, యాన్సిబుల్ వస్తుంది, టెరాఫార్మ్ వస్తుంది. బట్ కోడ్ అయితే మనం టచ్ చేయం కదండి. అదే చెప్తాను, అసలు లేదండి. గ్రూవీ కవర్ అవుతుందండి. నేను చెప్తాను, గ్రూవీ ఉండాలి కదా, లేదంటే అలాగా. మీరు నేర్చుకునే స్క్రిప్టింగ్ అంతా లైట్ వెయిట్, దానికి మీరు అసలు వరి అవ్వద్దు. మీకు అర్థమైనా చెప్పే బాధ్యత నాది. ఓకేనా? మీకు అర్థం కాదు నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా? సో మీరు నా ప్రీవియస్ క్లాస్ లో ఉన్నవారు ఉంటే మీకు తెలుస్తుంది క్లాస్ ఎలా ఉంటాయి అనేది. స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గ అదే స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు అర్థం అవడం నాకు కావాలి, మీరు ఎంత క్వశ్చన్ నాకు ఇబ్బంది లేదు, క్వశ్చన్ అడగడం కూడా నాకు కావాలి. ఓకేనా? కానీ కోడింగ్ మనం చెయ్యం. కానీ కోడింగ్ లో మీకు తెలియాల్సిన కంటెంట్ ఏందో నేను చూపిస్తాను. ఇది మామూలుగా ఎవరు మాట్లాడరు, కానీ నేను మాట్లాడతాను మీతో. ఈ లైక్ డేటాబేస్ లెవెల్లో చేంజెస్ కానీ, డాట్
ఫైల్ లో చేంజెస్ కానీ, డెవలప్మెంట్ లో మీకు నేను చెప్పే వర్షన్ చేంజెస్ అన్న, ఈ వర్షన్ లెవెల్ నుంచి చేంజెస్ కూడా ఎక్కడ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం చెప్తాను. దాన్ని బట్టి మీకు ఎలా ఉంటుందంటే అసలు నాకు కోడింగ్ తెలియదే అనే ఫీలింగ్ మీకు ఉండదు. కోడింగ్ తెలుసు, కానీ మనం వాళ్ళు చేస్తే ఓహో ఇది ఇలా ఉంటుందని నాకు ఐడియా అయితే ఉంది చాలు. మీకు అది కూడా మీకు దీనిలో తెలుసు, ఆ ఫీల్ అయితే మీకు వస్తుంది. ఇంకా అన్న ఒక కంపెనీలో డెవాప్స్ యొక్క డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఒక కంపెనీలో డెవాప్స్ యొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, టీమ్స్ రోల్స్ సబ్ టీమ్స్. రోల్స్ బాగా రోల్ అంటున్నారా? డెవాప్స్ టీమ్ రోల్ ఎలా ఉంటుందంటారా? నేను మళ్ళీ రేపు మాట్లాడతాను మీతో. నేను రేపు వచ్చి మీకు లైక్ క్లౌడ్ గురించి మాట్లాడతాను. క్లౌడ్ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు ఆ రోల్స్ మీకు అర్థమైపోతాయి. డెవాప్స్ లో సార్ ఇక్కడ క్లౌడ్ కూడా టచ్ అవుతుందా? క్లౌడ్ ఉంటుంది మాస్టర్. క్లౌడ్ ల్యాబ్ తెల్లని మీకు మీరు ఎక్కడ ల్యాబ్ చేస్తారు? ఓకే ఓకే క్లౌడ్ ల్యాబ్ మీరు ల్యాబ్ ఎక్కడ చేస్తారు? ఇక్కడ నేను AWS మాట్లాడతాను. కొంతవరకు మీకు నేను GCP Okay. కూడా సజెస్ట్ చేస్తాను ల్యాబ్స్ మీకు వర్కౌట్ చేయడానికి. AWS సర్వీసెస్ కూడా చూస్తారు మీరు. ఓకే AWS సర్వీసెస్ చూస్తారు, VPC, Route 53, రోల్ బ్యాలెన్సెస్ ఇవన్నీ చూస్తారు. క్లౌడ్ కూడా తెలియాలి, ప్రజెంట్ అవ్వదు. చెప్పండి. కార్తిక్ గారు, ఇప్పుడు మీరు లోడ్ బ్యాలెన్సెస్ అన్నారు కదండి, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సెస్ మనమే కాన్ఫిగర్ చేసుకుంటామండి, లేదంటే కనుక ఇన్ఫ్రా టీమ్ ఏమైనా ఉంటుందా మనకి? ఇన్ఫ్రా టీమ్ అంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. అది మీరు కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు చేసే విధంగా నేను చెప్తాను. ఓకే. ఓకేనా? మీరు వెళ్ళిన ప్రాజెక్ట్ ఎలా ఉండనివ్వండి, ఇక్కడ మీరు చేసే విధంగా నేను చెప్తాను. ఓకేనా? ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి? వన్ మోర్ క్వశ్చన్ అండి, లైక్ ఇప్పుడు ఈ రికార్డింగ్ సెషన్స్ అన్ని మాకు యాక్సెస్ అంటే పర్టికులర్ టైం వరకు ఉంటుందండి, లైక్ మీకు ఉంటుంది, మీకు 1.5 year చేంజ్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వీడియోస్ మీకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఎక్స్టెండ్ అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేయాలండి, లేదంటే కనుక ఆయన మనీ పే చేయాలి. మీ దానిలో కొంచెం బ్యాండ్విడ్త్ ఛార్జెస్ ఉంటాయి. మీకు తక్కువ ఉంటుంది బ్యాండ్విడ్త్ ఛార్జెస్ అంటే మీకు ఆల్మోస్ట్ 1000 బిలో 100s లో ఉంటుంది. మీకు యాక్టివేట్ చేసి మీకు మళ్ళీ నెక్స్ట్ 1 year పాటు ఎక్స్టెండ్ అయిపోతాయి. మళ్ళీ మీకు ఎక్స్టెండ్ ఇబ్బంది ఏం లేదు. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సో మీరు ఈ ఫస్ట్ డే క్లాస్ అనే కాదు, మీకు ఎండింగ్ వరకు క్లాసెస్ ఇలాగే ఉంటాయి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ కూడా మీకు నేను తీసుకుని మాట్లాడడం జరుగుతుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామని మీకు ఒక ఫీల్ అయితే వస్తుంది అట్ ద ఎండ్. దీంతో పాటు మీకు నేను కేటీ కూడా చెప్తాను. కేటీ ఎలా ఉంటుంది, మీకు ప్రాజెక్ట్ మాట్లాడుతున్నాం కదా, అదే ప్రాజెక్ట్ కాంటాక్ట్ లో మీరు ఒక ఎక్స్పెక్ట్ చేయడానికి కంపెనీని జాయిన్ అయ్యారు. వన్ మినిట్ అండి, మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏదో సంథింగ్ అందులో ప్రాజెక్ట్ లో మనం ఫైల్స్ అవి కొన్ని క్రియేట్ చేస్తామని చెప్పారు కదా, అవి కూడా కవర్ చేస్తారా? ఉంటుందండి, అది కోడింగ్ కూడా ఉంటుంది. కోడింగ్ మీరు చూపించిన అప్లికేషన్ అంత మైక్రో సర్వీసెస్ అయితే కాదు కదా, ఎడ్యుకేషన్ మైక్రో సర్వీస్ రెండు ఉన్నాయి నా దగ్గర. మీకు ఈజీ, కొంచెం వరకు మీకు ఈజీ ఉంటాయి. మోనోలిథిక్ తో మాట్లాడతాను, ఎందుకంటే అదే మీకు మైక్రో సర్వీస్ మీకు కొంచెం మరి హెవీ అవుతుంది. కొంచెం ఈజీ చేసుకుంటూ వెళ్దాం. మీరు మైక్రో సర్వీస్ కూడా చూడొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే నేను కరెంట్ వర్కింగ్ చేసే దాంట్లో కూడా స్ప్రింగ్ బూట్ ఆర్కిటెక్చర్ అవన్నీ ఉన్నాయి, సో అందుకని అడుగుతున్నాను. మీకు అక్కడ క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? మీకు అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ కోడ్ అంతా మీకు చూపిస్తూ మాట్లాడతారు, వాటి గురించి అయితే ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ మీకు కేటీ అన్నమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైర్ ఆర్గనైజేషన్ మీకు జాబ్ వచ్చింది, మీరు ఈ విధంగా కోర్సుగా నేర్చుకున్నారు, బాగుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కేటీలో ఏం చెప్తారు వాళ్ళు? మీకు ఇదే ప్రాజెక్ట్ మీరు లెర్న్ చేసిన తర్వాత నేను కేటీ కింద మీకు కొన్ని సెషన్ చెప్తాను, అట్లీస్ట్ 1 or 2 సెషన్స్ మాట్లాడతా. వాళ్ళు మీకు ఏ విధంగా కేటీ ఇస్తాను, మీ దానిలో మీరు ఏం తెలుసుకోవాలి, మీకు తెలియని కాన్సెప్ట్స్ మీరు ఏం అడిగి వాళ్ళతో మాట్లాడాలి. అంటే మీకు అన్ని తెలియదు కదా, మీరు వీటిని ఎక్కువ స్ట్రెస్ చేయాలి, వీటిని మీరు నోట్ చేసుకోవాలి. వీటి గురించి కూడా నేను చెప్తాను. అంటే మీరు ఇది చూసిన తర్వాత ఇన్కేస్ మీరు రియల్ టైమ్ లో వర్క్ వస్తే మీరు వెళ్ళి చేసే విధంగా అయితే ఉంటుంది. ఇంకొక విషయం నేను చెప్తాను, నా ప్రీవియస్ డెవాప్స్ క్లాసెస్ కి ఇప్పుడు నేను మాట్లాడబోయే డెవాప్స్ క్లాసెస్ చాలా డిఫరెన్స్ ఉంది. నేను ప్రీవియస్ గా మాట్లాడిన డెవాప్స్ క్లాసెస్ ఈ విధంగా మరి ఒక అప్లికేషన్ తీసుకుని ఈ విధంగా మాట్లాడేలాగా ఉండేది కాదు. ఒక చిన్న అప్లికేషన్ తో నేను మాట్లాడేవాడిని. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకున్న కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ తో ఇప్పుడు ఈ కోర్స్ నేను మాట్లాడుతున్నా. ఆల్మోస్ట్ 3-4 months స్టార్ట్ అవుతుంది డెవాప్స్ అనేది నాది. ఓకే, ఈ మధ్య నేను కోడ్ డెవాప్స్ స్టార్ట్ చేయలేదు. 3-4 months లో ఇది సమ్మట్ R&D చేసి వర్కౌట్ చేస్తున్నటువంటి క్లాసెస్ ఇవి మీకు అంత సింపుల్ గా ఏమి ఉండవు, ఇవి కొంచెం హై లెవెల్లో మీకు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడున్న రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్ని కూడా మోస్ట్లీ జావా సైడ్ అయితే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు కదా సార్. సో మీరు మోస్ట్లీ అది చూపిస్తే బెనిఫిట్ ఉంటుంది, సింపుల్ మోనోలిథిక్ అని కాకుండా.
స్ప్రింగ్ బూట్ చూస్తారండి, మీకు ఇక్కడ చెప్పాను కదా, మీకు అదే ఉంటుందండి. స్ప్రింగ్ బూట్ ఉంటుంది, నో వరీస్, ఇబ్బంది అసలు ఏం లేదు. ఓకే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ తో మాట్లాడతాను. దీనిలో డీబీ చేంజెస్, వాళ్ళ కోడ్ ఎలా రాస్తారో, మోడల్స్ అక్కడ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు చూపించి మాట్లాడతాను. మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా సరే మానిటరింగ్ టూల్స్, ప్రిమేటియస్, గ్రఫానా అవన్నీ కూడా కవర్ అవుతాయి కదా. ఉంటుంది కదా, ప్రొమథియస్ ఉంటుంది, గ్రాఫానా ఉంటుంది. ఓకే ఓకే ప్రొమథియస్, గ్రాఫానా 2 ఉంటాయి. ఓకే, ఓకే అన్న దీంట్లో రెస్ట్ ఏపీఎస్ ఏమైనా కవర్ అవుతాయన్నా? రెస్ట్ ఏపీఎస్ అని మాట్లాడను. ఓకే, ఇక అలా వెళ్ళే కొద్ది మనం కొంచెం హెవీ వెళ్తుంది, ఇంకా కోడింగ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది, మీకు ఆ ఫీల్ ఉంటుంది. రెస్ట్ ఏపీఎస్ మనకు సంబంధం లేదు. అంటే ఆర్టిఫాక్టరీలోకి డిప్లాయ్ అది చెప్తాను. ఓకే, రెస్ట్ ఏపీఎస్ అనేది మీకు అది అంటే మీకు ఆర్ట్ ఫ్యాక్టరీ కదా, నెక్సస్ నుంచి ఎలా వర్కౌట్ అవుతుంది నేను చూపిస్తాను. కానీ మరి రెస్ట్ ఏపీఎస్ డిజైన్ లెవెల్లో మాత్రం మనం మాట్లాడడం. ఓకేనా, మరి కోడింగ్ లెవెల్లో, డిజైన్ లెవెల్లో మాట్లాడడం రెస్ట్ ఏపీఎస్ అనేది మనకు సంబంధం లేదు అనేది. ఓకే, బట్ నెక్సస్ లెవెల్ నుంచి మీకు నెక్సస్ ఆర్ట్ ఫ్యాక్టరీ కింద ఎలా కంట్రోల్ అవుతుంది అని మాత్రం నేను చూపిస్తాను, మీకు మాట్లాడతాను. ఓకేనా, అప్లోడ్ ఎలా చేయాలా, డిప్లాయ్ డౌన్లోడ్ ఎలా చేయాలా? అది సింపుల్ అండి, అది ఖచ్చితంగా ఉంటుంది. మీరు లేకపోతే ఎలా మాస్టర్, అది ఉంటుంది క్లాసెస్. అది లేకపోతే ఇంకా మీరు చూడడానికి ఏముంటుంది, అవన్నీ ఉంటాయి. కుబర్నెటిస్ కూడా మొత్తం కవర్ కాదు కదా, మళ్ళీ అగైన్ సెపరేట్ కుబర్నెటిస్ క్లాస్ లో మొత్తం ఈ నాలెడ్జ్ క్లాసెస్ కావాలంటే మీకు నేను అనుకోవడం 3.5 months ఈజీగా పడుతుంది ఈ క్లాసెస్. నేను కేఎస్ చెప్పేది ఆల్మోస్ట్ 3.5 months చెప్తాను కేఎస్. అది కూడా ఇలాగే మీకు ఆల్మోస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ తో వెళ్తుంది. అంటే ఎలా ఉంటుందంటే మీకు ఏం నేర్చుకున్నా కదా, మీరు ప్రొఫైల్ పెట్టి వెళ్ళేలా ఉండాలి. సార్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను అజూర్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ కోర్సుల్లో కూడా తెలుసు కదా. కుబర్నెటిస్ మొత్తం కవర్ కాదు. ఇప్పుడు మీరు అజూర్ చూసారు కదా, అజూర్ ఎలా ఉంది, మీ దగ్గర కస్టమైజ్డ్ ఉంటుంది కదా, దీనికి కస్టమైజ్డ్ ఉంటుంది. ఇప్పుడు మీరు జాబ్ ట్రై చేయాల్సి అజూర్ మీద చేయొచ్చు, మీకు అదే విధంగా ఉంటుంది ఆ కోర్స్ అనేది. మీరు వినే 4.5 months. ఇప్పుడు డెవలప్ వచ్చారు, దీని మీద ట్రై చేసేలా ఉంటుంది, ఏదైనా డెవలప్స్ మీద ట్రై చేసేలా ఉంటుంది ఇది కూడా. ఓకే, అదే సెపరేట్ గా కుబర్నెటిస్ ఇన్ డెప్త్ మీన్స్ అది సెపరేట్ గా వెళ్ళాలి, సెపరేట్ కోర్స్. మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ నేను మాట్లాడతా, కేఎస్ మాట్లాడతా, కానీ డెప్త్ వెళ్ళాలంటే ఇలా ఉంటుంది. గిటాప్స్ కార్గో సిటీ. ఓకే, ఇది మీకు డోకరైజేషన్, క్యూబర్నెటిస్. మీకు ఇక్కడ క్యూబర్నెటిస్ లో వచ్చేప్పటికి ఈకేఎస్, ఏకేఎస్, జీకేఈ అంటే ప్రతి ఒక్క క్యూబర్నెటిస్ సర్వీస్ మాట్లాడతాం. ఓకే, అవుతుందా మీకు? అంటే మీరు గూగుల్ క్లౌడ్ లో వర్క్ చేసేలా ఉండాలి, ఏడబ్ల్యూఎస్ లో వర్క్ చేసేలా ఉండాలి, అజూర్ లో వర్క్ చేసేలా ఉండాలి. ప్రతి ఒక్కటి మాట్లాడతాం ఇక్కడ. వీటితో పాటు మీకు ఆర్బ్యాక్ ఉంటుంది, ఆర్బ్యాక్ హై లెవెల్లో ఉంటుంది. ఆర్బ్యాక్ అనేది కలం చార్ట్స్ ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రొమథియస్ ఉంటుంది, ఇది మీకు పాడ్ లెవెల్లో ఉంటుంది. ప్రొమథియస్, గ్రఫానా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గిటాప్స్ ఆర్గో సిటీ. ఓకే ఓకే, మీకు ఇలా వెళ్తుంది. అంటే ఇవన్నీ ఇందాక చూపించారు కదా, అన్ని డిప్లాయ్మెంట్ టూల్సే కదండి ఇవన్నీ. ఇది కొంచెం సపరేట్ స్టోరీ, ఇది కొంచెం సపరేట్. గిటాప్స్ విత్ ఆర్గో సిటీ డిఫరెంట్ ఉంటుంది. మీకు అది అర్థమైతే గిటాప్స్ ఆర్గో సిటీ చాలా సింపుల్ ఉంటుంది. డెవాప్స్ అర్థమైతే ఇది ఈజీ అర్థమవుతుంది. గిటాప్స్ ఆర్గో సిటీ అది పెద్ద విషయం కాదు అసలు. ఓకేనా, ఫైనల్లీ ఆల్ ఆర్ డిప్లాయ్మెంట్ టూల్స్ కదండి. అవును, ఏదంటున్నారు డిప్లాయ్మెంట్ టూల్స్? ఇందాక క్యూబర్నెట్ చూపించారు, ఇదా ఈ 2 అంటున్నారు, గిటాప్స్ ఆర్గో సిటీ. అవును, క్యూబర్నెట్స్. ఓకే, ఇవి వచ్చి డిప్లాయ్మెంట్ టూల్స్. దీంతో కూడా మళ్ళీ సపరేట్ గా క్యూబర్నెటిస్ కాంటాక్ట్ టెరాఫార్మ్ ఉంటుంది. టెరాఫార్మ్ రెస్పెక్ట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీకు మార్కెట్ లో టెరాఫార్మ్ పడుతుంది కేడ్స్ తో పాటు. ఈ విధంగా మీరు ఓన్లీ కేడ్స్ మీద సివి పెట్టి ట్రై చేసేలా ఉంటుంది. ఇది మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద డెవలప్స్ మీద సివి పెట్టి ట్రై చేసేలా ఉంటుంది. మీకు అజూర్ తెలుసు ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇది కూడా నెక్స్ట్ మీరు బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పండి సార్. కుబర్నెటిస్ ఓన్లీ స్పెషల్ కదా అది. యా, మీకు అది అప్డేట్ ఉంటుందిలే అండి. ఓకే, అంటే మీకు తెలిసిన స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, మీరు ఆల్రెడీ అజూర్ లో మీరు చూసిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది అదే స్టాండర్డ్స్. ఐ లైక్ యువర్ క్లాసెస్ అండి. యా, మీకు అదే స్టాండర్డ్స్ ఉంటాయండి, మీరు ఎక్కడికి వచ్చినా అదే. ఇది కూడా ఈ అప్లికేషన్ తో చూస్తామంటే మీకు హై లెవెల్ అనిపిస్తుంది. చెప్తున్నా కదా, మీకు వర్క్ చేసిన ఫీల్ అనేది వస్తుంది. అంటే క్లాసెస్ లా కాకుండా మనం కొంచెం ఈ విధంగా మీరు చూడడం వల్ల అంటే మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే స్క్రిప్టింగ్ ఇవి మాత్రం అంటే మీరు డైలీ చెప్పిన క్లాస్ ల్యాబ్ చేయాలి. అలా ల్యాబ్ చేసి చూడండి, అట్ ఎండింగ్ నిలబడి మీకే అర్థమవుతాయి దాని స్టాండర్డ్స్ ఎలా ఉంటుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? ఎనీ క్వశ్చన్? సో ఫైన్ అండి, ఈ రోజు ఇంకా వైండప్ చేస్తున్నా. మీకు రేపు క్లాసు సేమ్ లింక్ వర్క్ అవుతుంది. ఈ రోజు ఎలా అయితే మీటింగ్ జాయిన్ రేపు క్లాస్ అదే లింక్ తో అటెండ్ అవ్వండి. ఓకే, రేపు వచ్చి క్లౌడ్ గురించి మాట్లాడతాను. క్లౌడ్ సర్వీసెస్ వీటి గురించి నేను మాట్లాడతాను. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీస్ చెప్పండి. డైలీ 1.5 కార్తిక్ గారు, వన్ మోర్ క్వశ్చన్ చెప్పండి. డైలీ 1.5 hour ఉంటుంది క్లాస్.
1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ 1.5 అవర్ డిపెండ్స్ అన్నమాట. మోస్ట్లీ మీకు 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ అలా వెళ్తుంది, లేదా 1 అవర్ 15 మినిట్స్ అలా వెళ్తుంది. ఓకే, ఈవెన్ సాటర్డే సండేస్ కూడా ఉంటాయా క్లాసెస్? మండే టు ఫ్రైడే. ఓకే ఓకే. మీరు డైలీ 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ పెట్టుకోవచ్చు. మీకు డిపెండ్స్ ఆన్ కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ బట్టి మీకు 1 అవర్ 1.5 అవర్ వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ మీకు అదే చేంజ్ లో క్లోజ్ అయిపోతుంది సెషన్ అనేది. సాటర్డే సండే అయితే ఆఫ్ ఉంటుంది. ఇంకా కార్తిక్ గారు, లైక్ డాకర్ అండ్ కుబర్నెటిస్ మీద మనం ఈ పర్టికులర్ సెషన్స్ లో నేర్చుకునే దాంతో మన ఇండస్ట్రీలో సర్వే అవ్వచ్చు అండి, లేదంటే ఇంకా అంటే స్పెషల్ గా మళ్ళీ మీ దగ్గర డాకర్ అండ్ కుబర్నెటిస్ తీసుకోవాలి? నేను ఫస్ట్ ఏమంటానంటే, ఫస్ట్ దీన్ని లెర్న్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడే మీకు డాకర్ కేట్స్ మాట్లాడితే కేట్స్ డిప్లొమెంట్ కూడా చూపిస్తాను నేను. మీకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇలా డెవాప్స్ వర్క్ చేస్తూ ఈ విధంగా కేట్స్ కంట్రోల్ చేస్తూ మీరు చెప్పొచ్చు. అలా కాకుండా కేట్స్ హై లెవెల్లో కావాలంటే అప్పుడు దానికి వదిలేయాలి. కానీ ఫస్ట్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు తెలిసిపోతుందండి అది ఎలా వెళ్తుంది అనేది. దాన్ని బట్టి ఫర్దర్ మీరు చూడొచ్చు. ఓకేనా, నేను రెండు ఒకేసారి అటెండ్ నెంబర్ నేను చెప్పను. అంటే మీరు చూడండి, ఇప్పుడు మీకు నిజంగా అక్కడ రియల్ టైమ్ లో వర్క్ ఉంది, మీకు హెల్ప్ అవుతుంది, జాయిన్ అవ్వండి. లేదనుకుంటే చాలా సీక్వెన్స్ గా నీట్ గా చూడండి. అలా చూస్తే మీకు హెల్ప్ అవుతుంది కోర్స్ అనేది. ఓకే అన్న, ఇంకోటి లాస్ట్ క్వశ్చన్. ఇది ఒక కాన్సెప్ట్ అయితే ఉన్నా, ఎంఎల్ ఆపరేషన్స్ అనేది మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ దీని మీద ఇంప్లిమెంట్ చేయడం అంతేనా? మిషన్ లెర్నింగ్ కాదు, ప్రెసెంట్ అన్ని కూడా డెవాప్స్ కింద వస్తున్నాయి. మిషన్ లెర్నింగ్ కాదు, మీరు ఏఐ టూల్స్ కానీ మీరు ఏది తీసుకున్నా సరే డెవాప్స్ మనం అంటే ఈ టూల్స్ అన్ని వాడడం, ఏదో ఒక టూల్ ఎక్కడ కూడా వాడవచ్చు మనం. ఇప్పుడు మీకు వాషింగ్ మిషన్ మోటార్ ఉంది, ఆ మోటార్ వాషింగ్ మిషన్ లో వాడాలి. ఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఆ కాన్సెప్ట్ ఏదండి? మిషన్ లెర్నింగ్, డెవాప్స్ మిషన్ లెర్నింగ్ దానికి సంబంధం లేదు. కానీ మిషన్ లెర్నింగ్ లో కూడా డెవాప్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, వాడొచ్చు. అర్థమైంది మీకు అది? ఓకే, అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది ఈ డెవాప్స్ పరంగా? మీకు మిషన్ లెర్నింగ్ తెలియాలి, మీకు డెవాప్స్ తెలుసు, మీకు మిషన్ లెర్నింగ్ కూడా ఐడియా ఉండాలి. మీరు ఎంఎల్ తో వర్కౌట్ చేయాలంటే, ఎంఎల్ ఇంటిగ్రేషన్ అంటే మీకు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాషింగ్ మిషన్ లో మోటార్ ఉంది, ఆ మోటార్ అక్కడే వాడతామా, అక్కడే వాడాలని రూల్ ఉందా? మీకు వేరే చాట నెసెసిటీ ఉంది, అదే మోటార్ మీరు వేరే చాట వాడితే మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది, మీరు అక్కడ యూజ్ చేయొచ్చు, ఆ మోటార్ ని యూజ్ చేయొచ్చు. డెవాప్స్ టూల్స్ కూడా అంతే, మీకు ఇవి ఆటోమేషన్ ఎనేబుల్ చేస్తాయి. అవి ఎలా చేస్తాయని మీకు ఒకసారి క్లాసెస్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఆ చేసి అంటే అది ఎనేబుల్ చేస్తే ఆటోమేషన్ అనేది మీకు మెషిన్ లెర్నింగ్ లో అవసరం అవుతుంది అనిపిస్తుంది, మీకు యూజ్ చేయొచ్చు, అవసరం అవుతుంది కూడా. మీకు అది ఎగ్జాక్ట్లీ ఎటువంటి కండిషన్ ఆ టూల్ మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది మీకు తెలిసిపోతుంది అది. ఓకేనా? ఇంకా హలో చెప్పండి కార్తిక్. బిఫోర్ టేకింగ్ దిస్ కోర్స్ వాట్ వాస్ ద ప్రీ రిక్వెస్ట్స్ అండి? సో అంటే మనకి ఈ కోర్స్ తీసుకునే ముందు మనకి ఏమన్నా స్కిల్స్ అంటే క్లౌడ్ పైన అసలు ప్రీవియస్గా కానీ ఇప్పటి వరకు కానీ వర్క్ చేయకుండా, సో నేనైతే నా కండిషన్స్లో ప్యూర్ అడ్మిన్ సైడ్ ఉన్నాను, సో స్టోరేజ్ అండ్ బ్యాకప్ సైడ్. సో నాకు ఏవో ఇంత స్క్రిప్టింగ్ సంథింగ్ వాటి మీద నాలెడ్జ్ ఉండదు కదా. నేను అన్ని చెప్తాను, అవన్నీ మీరు నేర్చుకుంటారు. మీకైతే జీరో అండి, అంటే మీరు ఐటీలో ఉన్నారు, అసలు మీకు ఐటీ అండర్స్టాండింగ్ తెలియకుండా నేను చెప్తే ఇక్కడ ఇప్పుడు లైనక్స్ అదే స్టాండర్డ్స్ వెళ్తుంది. ఓకే, ఈ రోజు క్లాస్ అనేది నాన్ ఐటీ వాళ్ళు కూడా అర్థమవుతుంది, అంటే అసలు వాళ్ళకి ఐటీ లేని వాళ్ళకి అర్థమవుతారు. ఉన్నారు నాన్ ఐటీ వాళ్ళ క్లాస్ లో? ఎవరు లేరు నాన్ ఐటీ వాళ్ళు? అర్థమైందండి క్లాస్ ఏమైనా? కొంచెం కొంచెం అదే మళ్ళీ ఇంకోసారి వీడియో చూస్తే మీకు కొంచెం డీప్ గా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. మీరు ఒకసారి క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీకు జీరో నాలెడ్జ్, మీకు అసలు ఏం తెలియకున్నా సరే నేను ఇప్పుడు అందుకే చెప్తున్నా, ప్రాజెక్ట్ ఓనరు టీసీఎస్ ఐబీఎం ఎలా తీసుకుంటే ఎలా ఆపరేట్ చేస్తాయి, ఇది బేసిక్ గా మనకున్న ప్రాబ్లమ్, ఇది ఈ విధంగా సార్ట్ అవుట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్, ఇక్కడ ఎలాగైతే టూల్స్ ఉంటాయో మనకి ప్రాజెక్ట్ టూల్స్ ఉంటాయి, అక్కడ ఎలాగైతే ఇంటిగ్రేషన్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయాలి, ఇక్కడ మనం చేస్తాము, ఆ టూల్స్ అలా ఇంటిగ్రేట్ చేస్తాము. అంటే మీకు ఇలా కంపారిజన్ తో మీకు అర్థమవుతుంది. నిజానికి మీకు అసలు ఏం తెలియకపోయినా మనం లైనక్స్కి వెళ్ళేపటికి మీకు క్లారిటీ వస్తుంది. మీకు షెల్ స్క్రిప్టింగ్ తెలియాలి, అది నేను చెప్తాను. మీకు లైనక్స్ బేసిక్స్ వచ్చిన తర్వాత మీకు షెల్ స్క్రిప్టింగ్ చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? లేదండి, మీరు ఈజీగా లర్న్ చేయొచ్చు. ఇందాక అడిగారు కదా మీరు స్టోరేజ్ అన్నారు, బ్యాకప్ ఇవి మీరు ఈజీ ఉంటుందండి, మీకు అసలు వరీ లేదు. మీరు ఇంకా అడ్మిన్ సైడ్ మీకు చాలా ఈజీ ఉంటుంది, మీకు చాలా ఈజీ. ఓకే, ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ ఫుల్ కోర్స్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూస్ అంటే మేము అటెండ్ అవ్వాలి, సో అలా మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారు? చెప్తానండి, నేను రెజ్యూమే ప్రిపరేషన్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ మీరు ఉన్నారు కదా,
మీరు మీ యొక్క ప్రాజెక్ట్ లోనే మీరు ఈ యొక్క టూల్స్ వాడినట్టు దాంతో ఓకే. పాటు మీరు డ్యూయల్ రోల్ ప్లే చేసి నేను చెప్తా. డ్యూయల్ రోల్ అంటే మీ వర్క్ మీరు చేస్తూనే యాజ్ ఎ డెవాప్స్ కింద మీరు వర్క్ చేసిన విధంగా అండ్ వర్క్ చేసిన విధంగా మీకు నేను అది చెప్తాను. ఇక ఓకే. ఓకే అండి. మీ జేడి డిజైన్ చెప్తాను నేను. మీరు ఓకే. ఆ డిజైన్ చేసుకుని CV పెడితే కనుక మీకు ఎలా ఉంటుందంటే మీ దగ్గర డ్యూయల్ రోల్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పాయింట్ వెళ్తారు మీరు. ఓకేనా? ఓకే. ఓకే అండి. మీకు నేను అలాగే గైడ్ చేస్తాను. ఇన్ ఓకే. కేస్ మీకు ఓకే ఏం అండి. లేదు ఓన్లీ డెవాప్స్ రన్ చేస్తే డెవాప్స్ తోనే చెప్తాను. అన్న ఈ ఓకే. కోర్స్ కంప్లీట్ అయితే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో వెళ్ళొచ్చా? 6 ఇయర్స్ తో నేను దీనికి చెప్పను, అజూర్ చెప్తాను. కేట్స్ కి అయితే నేను 3.5 4 months చెప్తాను. క్యూబర్నెటిస్ అయితే దీనికి మీరు సార్ ఇది ఫ్రెషర్స్ యూజ్ అవుతుంది కదా పక్కా? 5 పెట్టొచ్చు, మీరు 4 to 5 పెట్టొచ్చు. దీని మీద ఫ్రెషర్స్ కి అయితే పక్కా అవసరం. 4 to 5. 4 to 5 years పెట్టొచ్చు అండి. ఫ్రెషర్స్ కి ఇంకా మీరు అది చూసుకోండి. ఫ్రెషర్స్ ఇంకా అది వేరే విషయం, ఈజీగా వెళ్తుంది. 4 to 5 ఫ్రెషర్స్ years అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కే కదా ఇదంతా మాట్లాడుతుంది మనం. ఓకే. ఓకే. గాట్ ఆ ఇట్. ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఈ మామూలు టూల్స్ మనం 1 by 1 మాట్లాడుకుంటే అసలు ఏం అవసరం లేదు. మరి ఎక్స్పెక్టేషన్ కవర్ అవ్వాలంటే ఇది కోడ్ లెవెల్. మీరు మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ మీరు చెప్పేటప్పుడు మీరు చెప్పేస్తారు సినారీ మొత్తం. మా ప్రాజెక్ట్ ఎలా ఉంది, మేము వర్కౌట్ చేస్తాం, ఇలా తీసుకుంటాం, ఇలా ఆపరేట్ చేస్తాం, ఇలా టికెట్స్ వస్తాయి, ఇలా ఆపరేట్ చేస్తాం, మా బ్రిడ్జ్ కాల్స్ ఇలా ఉంటుంది, అప్డేట్స్ స్టాండప్ కాల్స్ ఎలా ఉంటాయి, మీరు మొత్తం చెప్పేస్తారు. ఇంకా మీరు 3 years తీసుకున్న 5 years తీసుకున్న డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా వర్కింగ్ లో వెళ్ళాక వర్కింగ్, ప్రాజెక్ట్ లో చూసా ప్రాజెక్ట్. ఇంకా ఫ్రెషర్స్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే, ఫ్రెషర్స్ అయితే మీరు లైక్ ఒక ప్రాజెక్ట్ మీరు లైక్ ఎలా చెప్పాలి, మీరు ఒక ఇంటర్ఫేస్. ఇంటర్న్షిప్, మీరు ఇంటర్న్షిప్ కింద ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేసినట్టుగా మీరు లాస్ట్ 2 to 3 months నుంచి అంటే మీరు మీ స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్టుగా మీరు ఏదైతే చేస్తారో దాన్ని ఈజీగా చెప్పొచ్చు అనమాట. మీకు పర్ఫెక్ట్ గా హెల్ప్ అవుతుంది ఫ్రెషర్స్ కూడా. ఓకే. ఓకేనా? ఓకే. ఫైన్. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? ఎనీ క్వశ్చన్స్? అంటే ఇది మేము రియల్ టైం ప్రాజెక్ట్ కింద మేము రెజ్యూమ్ యాడ్ చేసుకోవచ్చు కదా, యూజ్ అవుతుంది. పెట్టండి, పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా? పెడితేనే మీకు కొంచెం బాగుంది, ఫెచింగ్ ఉంటుంది. ఓకేనా? అదే పెడితేనే ఒక ఫెచింగ్ 2 years ఎక్స్పీరియన్స్ తో స్విచ్ అవ్వచ్చని. పెడితే మీకు ఫెచింగ్ నేను చెప్తాను, మీరు ఎలా పెట్టాలి నేను చెప్తాను అది. ఓకేనా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సివి ప్రిపరేషన్ చెప్తాను, మీకు డే టు డే యాక్టివిటీస్ నేను ఇస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చేస్తాను. మీకు ఓకే. ఓకే. డే టు డే యాక్టివిటీస్ నేను ఇస్తాను. అంటే మీరు డైలీ చేసే వర్క్ ఎలా ఉంటుంది మీకు నేను అది డిస్క్రిప్టివ్ కింద ఇచ్చేస్తాను, పారాగ్రాఫ్స్ కింద. ఓకే. దాంతో పాటుగా ఓకే. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఓకే. ఓకే. అవి కూడా మీకు ఎలా ఉంటే సెనారియో బేస్డ్ క్వశ్చన్స్, అంటే నార్మల్ క్వశ్చన్స్ మీకు ఎక్కడికి దొరికేస్తాయి. సెనారియో బేస్డ్ క్వశ్చన్స్ మీకు దొరకవు కదా, అవి కూడా నేను ఇస్తాను. ఓకే. ఓకేనా? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ లైక్ విల్ యూ క్రియేట్ ఎనీ గ్రూప్ ఫర్ us టు కమ్యూనికేట్ విత్ us? మీకు స్లాక్ గ్రూప్ ఆల్రెడీ ఉంటుందండి, నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. సపరేట్ గ్రూప్ ఏమి ఓకే. స్లాక్ ఓకే. గ్రూప్ ఉంటుంది. మీకు అక్కడ ఏ క్వశ్చన్ మీరు పోస్ట్ చేయొచ్చు, అందరికి విజిబిలిటీ ఉంటుంది, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. నో వరీస్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫైన్. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా? సో రేపు క్లాస్ అటెండ్ అవ్వండి. రేపు సేమ్ లింక్ వర్కౌట్ అవుతుంది, రేపు జాయిన్ అవ్వండి. రేపు వచ్చి నేను క్లౌడ్ కాంటాక్ట్ లో దట్ AWS మాట్లాడతాను. ఓకేనా? అసలు క్లౌడ్ ఏంటి, డెవాప్స్ ఏంటి, ఇన్ఫ్రా మేనేజ్మెంట్ ఏంటి, ఇందులో డెవో టెస్ట్ అన్నామా, ఎన్విరాన్మెంట్స్ ఏంటి, వాటి యొక్క వర్క్ ఎలా ఉంటుంది రియల్ టైమ్ లో, ఇవన్నీ రేపు క్లాస్ చూద్దాం. ఓకే. సో రోజు సెషన్ వైండ్ అప్ చేస్తా, రేపు మీట్ అవుదాం. బాయ్ అండి, బాయ్, గుడ్ నైట్. ఓకే సార్. థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. బాయ్. థ్యాంక్స్ అండి. బాయ్ మాస్టర్.